ఎల్ నినో ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తోంది. తెలంగాణలోనూ ఇప్పటి వరకు 30% లోటు వర్షపాతం నమోదైంది. కరువు ప్రమాదంతో పంటల సాగు తగ్గించుకోవాలని రైతులకు ప్రభుత్వం సూచించింది. ఇకపై కేంద్రం కోటా వరకే పంటలు కొంటామని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు వస్తున్నాయి. ప్రభుత్వం చేతులెత్తేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పంట కొనకపోతే రైతుల పరిస్థితి ఏంటి? ఏ పంటలు పండించాలి? అసలు ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సిన పనులేంటి? ఇదే విషయంపై డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రానా. సో ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల అయితే చాలా నష్టం జరుగుతోంది. ముఖ్యంగా లోటు వర్షపాతం నమోదైంది. సో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు ముఖ్యంగా రైతులు? సో ఒకటి ఇక్కడ ఎల్ నినో అనే కాదు, ఎల్ నినో ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు తీరు ఎట్లా ఉండాలి, క్రాప్ ప్యాటర్న్ ఎట్లా ఉండాలి, పంటలు ఎంత విస్తీర్ణంలో ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వరి విస్తీర్ణం 27 లక్షలు 28 లక్షల ఎకరాల్లో ఉండేది. అది అబ్నార్మల్గా పెరిగింది. ఇప్పుడు 3 times 4 times పెరిగింది. రెండే పంటలు పండిస్తున్నారు తెలంగాణలో, ఒకటి పత్తి, రెండోది వరి. ఈ రెండింటికి కూడా ఎందుకు పండిస్తున్నారంటే మద్దతు ధర ఉంది. దీనిలో ప్రధానంగా వరికి కానీ పత్తికి కానీ మద్దతు ధర ఉంది. కొంచెం ఈజీ క్రాప్స్, అంటే రైతుకు పెద్దగా కష్టం ఉండదు. ఓకే, కానీ ఆదాయం కూడా పెద్దగా ఉండదు. అది కూడా ఆలోచించాలి. కమర్షియల్ క్రాప్స్ అంటే మిర్చి కానీ లేకపోతే పసుపు కానీ ఆ తర్వాత ఆయిల్ పామ్ లాంటివి కానీ, ఇవి కమర్షియల్ క్రాప్స్. వీటిలో ఏంటంటే రిస్క్ ఉన్నా సరే రివార్డ్ ఆల్సో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వరికి 1 ఎకరానికి 30,000 వస్తే కమర్షియల్ క్రాప్స్ 1,00,000 ఎకరానికి 2 లక్షలు కూడా సంపాదించేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ ఏంటంటే ఇవి కొనుగోలు పెద్దగా చేయరు అన్న ఉద్దేశంతో రైతులు కూడా ఏంటంటే వరి సాగు చేయడానికే ఎక్కువ వాళ్ళు మొగ్గు చూపుతూ ఉంటారు. సో ఇప్పుడు పార్టీలు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ అందరి విధానం ఒకటే, వరి ఎక్కువ సాగు చేయొద్దు, చేస్తే గనక సన్న బియ్యం సన్న వడ్లు సాగు చేయండి, సన్న రకం వడ్లు చేయండి. ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ ఉంది. దొడ్డు బియ్యం ఎవరు తింటున్నారా? తినట్లేదు కదా. గతంలో ఏంటంటే హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో పెట్టేవాళ్ళు, లేకపోతే రేషన్ కార్డుకు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఎవరు తినట్లేదు కదా. ఇప్పుడు అది కూడా క్లోజ్ అయింది కదా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇచ్చేది సన్న బియ్యమే, సంక్షేమ హాస్టల్లో కూడా సన్న బియ్యమే. మరి దొడ్డు బియ్యం పండిస్తే ఎవరు కొంటారు? ఇక రబీ సీజన్లో అయితే మొత్తం దొడ్డు బియ్యమే వస్తుంది. ఖరీఫ్లో ఉన్న ఇంకా సన్న వడ్లు పండిస్తున్నారు తప్ప రబీలో దొడ్డు వడ్లే పండిస్తున్నారు. సో దానివల్ల ఏం జరుగుతోంది? ఇంతకుముందు తమిళనాడులో, కేరళలో, లేకపోతే కర్ణాటకలో కొన్ని రాష్ట్రాల్లో దొడ్డు బియ్యం తినేవాళ్ళు. ఇప్పుడు తినట్లేదు. ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోయాయి. మన చిన్నప్పుడు మనం కూడా దొడ్డు బియ్యం తినేవాళ్ళమేమో, కానీ ఇప్పుడు ఎంత పాలిష్డ్ రైస్ అయితే అంత అయిపోయింది. అట్లా డిమాండ్ లేదు. డిమాండ్ లేని పంటను పండించి రాష్ట్ర ప్రభుత్వం కొనాలి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. తీసుకుపోయి తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు మొన్ననే ఏం చేశారంటే ఆ దొడ్డు బియ్యాన్ని 3 సంవత్సరాల తర్వాత దాన్ని ఎక్కడికి ఇవ్వలేకపోతే లాస్ట్కి కిలోకి ఒక సేకరణ అంటే 24 రూపాయలు ఉంది. ఒక కిలో క్వింటాల్ వడ్లు ఇప్పుడు 2360 2400 రూపాయల మద్దతు ధర ఉంది. అంటే కిలోకి 24 రూపాయలు. అయితే వడ్లలో బియ్యం వచ్చేది ఎంత? 66%. అంటే 100 కిలోల వడ్లు పట్టిస్తే బియ్యం వచ్చేది 66 కిలోలు, 67 కిలోలు. సో 24 కిలోలు అయితే 66% మాత్రమే దానిలో వస్తాయి. అంటే ఒక కిలో బియ్యానికి దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? దాదాపు 37-38 రూపాయలు సేకరణ ఖర్చు అయితే దాన్ని దొడ్డు బియ్యాన్ని మొన్న 3 సంవత్సరాల క్రితం మిగిలిపోయిందని చెప్పి 21 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది. దేనికి అమ్మింది? అది ఆల్కహాల్ తయారు చేసేందుకు, ఇథనాల్ ఫ్యాక్టరీలు, ఇథనాల్కి కానీ లేకపోతే ఆల్కహాల్ తయారు చేసేందుకు ఆ బియ్యాన్ని, అంటే మనుషులు తినే పరిస్థితిలో లేని బియ్యాన్ని టెండర్ వేసి అమ్మారు. సో 38 రూపాయలకు కొనుగోలు చేస్తే 21 రూపాయలు 22 రూపాయలకు చేస్తే ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం. కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం తీసుకోవద్దు దొడ్డు బియ్యంలో, కొంత మాత్రం వాళ్ళ కోటా వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్నా సరే ఇప్పుడు నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏమో గోధుమలు బియ్యం ఎక్కువ తినరు, తినేది సౌత్ ఇండియన్ స్టేట్స్. ఇంకా వేరే దేశాల్లో తింటే ఫిలిప్పీన్స్, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా కొన్ని దేశాలు మాత్రమే తింటాయి. సో ఇది మేజర్ సమస్య బియ్యం సంబంధించి. సన్న బియ్యం మాత్రమే సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. 7 వంగడాలు 7 రకాల సన్న బియ్యం సాగు చేస్తే మద్దతు ధర కంటే బోనస్ కూడా ఇస్తామని చెప్తుంది. 500 రూపాయలు ఎక్కువ. వీళ్ళు బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, 500 రూపాయలు ఎక్కువ.
రైతులకి సన్న బియ్యం కనుక సాగు చేస్తే వాళ్ళకే ఆటోమేటిక్గా ఏమంటారు మంచి ధర వస్తుంది. బయట రైస్ మిల్లర్స్ కొనుగోలు చేస్తారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కోసం ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? దొడ్డు బియ్యం విషయంలో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దొడ్డు బియ్యం బయట రైస్ మిల్లర్లు కూడా ఎక్కువ రేటు ఇవ్వరు. సో ఇక్కడ ఇది జరుగుతోంది. అయితే సన్న బియ్యం సాగులో ఇబ్బందులు ఉన్నాయి. అదేంటంటే ఇంత దిగుబడి ఇవ్వదు. దొడ్డు బియ్యం ఇచ్చినంత అంటే 30 బస్తాలో 35 బస్తాలో ఒక ఎకరానికి పండుతాయి. ఏది దొడ్డు బియ్యం అయితే. సన్న బియ్యం అయితే 25 క్వింటాల వరకే పండుతుంది. తర్వాత దానికి చీడపీడలు ఎక్కువ, మందులు ఎక్కువ వాడాలి, కాస్ట్ కూడా ఎక్కువనే అవుతుంది, దిగుబడి తక్కువ వస్తుంది. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని రైతులు ఏంది రబీలో పూర్తిగా యాసంగిలో దొడ్డు బియ్యం పండిస్తున్నారు, ఖరీఫ్లో కూడా దొడ్డు బియ్యం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, మేము 500 బోనస్ ఇస్తాం అని చెప్పి. సో 500 బోనస్ మరి పూర్తిగా వచ్చిందా, ఎంత కొన్నారా లేదా అన్నది రైతుకైతే మినిమం గ్యారంటీ ఉంటుంది సన్న బియ్యం పండిస్తే. సో అందుకని 7 రకాల వరి వంగడాలు మాత్రమే వేయాలి, సన్న బియ్యం వంగడాలు వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. దానికి అనుగుణంగానే సాగు పాలసీ ఉండాలని చెప్తున్నారు. సో అందుకనే ఇక్కడ మనం ఆలోచించాల్సింది రైతుల ఎంత ధాన్యమైనా కొనుగోలు చేయాలి, ఎన్ని పట్టలైనా కొనుగోలు చేయాలని అందరు చాలా ఈజీగా చెప్తారు. చెప్పడానికి ఈజీ ఉంటుంది, రైతు కోసం ఎంత ఖర్చు అయినా పెట్టాలని చెప్పి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. గోదాములన్నీ నిండిపోయినాయి. రికార్డు ప్యాడీ ప్రొడక్షన్ తోటి ఉన్న గోదాముల కంటే మనం తినేదానికంటే తెలంగాణలో 7 రెట్లు ఒక సీజన్లో ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం. మనం కన్జ్యూమ్ చేసేదానికంటే 7 రెట్లు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే గోదాములు కూడా లేవు. గోదాములు లేకపోతే ఏమవుతుంది? ఆ ధాన్యం ఖరాబ్ అయిపోతుంది. ఖరాబ్ అయితే ఏంది? ఖరాబ్ అయితే ఇబ్బందే కదా. ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన తర్వాత బియ్యం ఆ ధాన్యమే ఉంటే పర్లేదు, బట్ గోదాములు లేకపోతే ఇబ్బంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంత మేరకు కొంటాయి? ఎంతైనా కొనాలి, చివరి వడ్ల వరకు కొనాలని చెప్పడం ఈజీ. నేను కూడా చెప్తా జర్నలిస్ట్గా, ఎంతైనా కొనాలి, రైతుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి. కానీ దాని లిమిట్ కూడా దాటిపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లు సరిపోవట్లేదు. ఇప్పుడు గతంలో కేసీఆర్ అదే చెప్పారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. పార్టీలు మారుతున్నాయి, ప్రతిపక్షాలు అధికార పక్షాలు అవుతున్నాయి, అధికార పక్షాలు ప్రతిపక్షాలు అవుతున్నాయి. కానీ ఏం సాగు చేయాలి? హార్టికల్చర్, పండ్లకి చాలా డిమాండ్ ఉంది, కూరగాయలకు డిమాండ్ ఉంది. కొత్తిమీర గుజరాత్ నుంచి తెచ్చుకుంటున్నాం మనం. కొత్తిమీర కూడా ఇక్కడ పండించట్లేదు. టమాటాలు, ఆలుగడ్డలు, నాట్ ఓన్లీ ఇది, ఇంకా వేరే చాలా కూరగాయలు కూడా వేరే రాష్ట్రాల నుంచి మనం తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో అందుకనే ఇక్కడ మనం ఏదో ప్రభుత్వాలు అది చెప్తున్నా కాకుండా రైతుకు అవేర్నెస్ చేయాలి. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. దానికి ఒక ఎకరానికి లిఫ్ట్ ఇరిగేషన్ చేసేందుకు 50,000 ఖర్చు అయితే 30,000 రూపాయల పంట పండితే ఏం లాభం? 50,000 ఖర్చు అయినందుకు కనీసం 1,00,000 రూపాయలైనా పంట పండితే లాభం కదా. ఎందుకంటే ఉచిత విద్యుత్ 24 గంటలు ఇస్తున్నారు. సో రైతును ఆ దిశగా మోటివేట్ చేయాలి. అయితే పత్తి లేకపోతే వరి అన్నది 90% ఈ 2 పంటలు పండిస్తున్నారు. మిగతా 10% మిర్చి. మనం ఫుల్ గతంలో మిర్చి రైతుకు బేడీలు వేశారు, ఖమ్మంలో అన్నారు. మన మిర్చి క్వింటాల్ 20,000కు 23,000కు పలికింది. పసుపు కూడా డిమాండ్, సాగు తక్కువైంది, డిమాండ్ ఎక్కువైంది. సో పసుపు, మిర్చి, హార్టికల్చరు, పప్పులు గతంలో ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్నాం. కందిపప్పు, మినపప్పు, శనగపప్పు అన్నీ తక్కువైపోయినాయి. వేరుశనగ, జొన్నలు ఇవన్నీ కూడా ఏమంటారు చాలా తక్కువైపోయినాయి. మక్కలు పండిస్తున్నారు. మొన్న మక్కలు కూడా చాలా ఇబ్బంది అయింది. మక్క అంటే మొక్కజొన్న. సో రైతుల్ని మనం అవేర్నెస్ చేయాలి. ఒక్కసారిగా క్రాప్ ప్యాటర్న్ మారడం కూడా ఈజీ కాదు. ఆయిల్ పామ్ లాంటి పంట ఉంటే గనక ఎకరానికి 2 లక్షలు కూడా సంపాదించవచ్చు. కానీ ఆయిల్ పామ్ ఏంది, ఇప్పుడు పండిస్తే 4 సంవత్సరాల తర్వాత అవుతుంది. ఆ 4 సంవత్సరాల వరకు అంతర పంటలు మాత్రమే వేసుకోవాలి. సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఆయిల్ పామ్ కనుక పండిస్తే గనక మలేషియా నుంచి మనం పామ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. విదేశీ మారక ద్రవ్యం చాలా ఖర్చు పెడుతున్నాం. క్రూడ్ ఆయిల్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, అంటే ముడి చమురు. రెండవది గోల్డ్. థర్డ్ ఆయిల్ పామ్ ఆయిల్ కనుక ఇక్కడనే పండిస్తే ఆ దిశగా కేసీఆర్ ప్రభుత్వం కొంత కృషి చేసింది. ఇప్పుడు 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ చేస్తున్నారు. కానీ 20 లక్షల ఎకరాలు చేసినా తప్పులేదు ఆయిల్ పామ్. ఇప్పుడు వరి 1 కోటి ఎకరాల్లో దాదాపు నీకు 1 కోటి ఎకరాల్లో పత్తి వరి ఉన్నప్పుడు ఆయిల్ పామ్ నేనేమంటా అంటే ఆయిల్ పామ్ 20 లక్షల ఎకరాలు చేసినా తప్పేం లేదు. అయితే కనుక
మనం మలేషియా నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవాలి? మన దేశంలో డిమాండ్ ఉన్న పంటలు మనం పండిద్దాం. దీని దిశగా రైతులకు అవేర్నెస్ ఇవ్వాలి. 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఎంత చేసినా 2.5 లక్షల ఎకరాలకు వచ్చింది. సో ఇది ఒక కంటిన్యూస్ సిస్టమ్. దీని మీద నేను ప్రతిపక్షంలో ఉన్నాను, మీరు అధికార పక్షంలో ఉన్నారని బ్లేమ్ చేయకుండా ముందుకెళ్లాల్సిన అవసరం కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ అనౌన్స్ చేస్తుంది, ఆ తర్వాత కొనదు అంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ధాన్యంకు బాధ్యత అప్పగిచ్చి ఆ తర్వాత తీసుకుంటారు. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు. విప్రకాష్ గారు ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి మనతో పాటు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో ప్రకాష్ గారు చెప్పండి సార్. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఎంత కొనుగోలు చేస్తే అంతే తప్ప మేము ఎక్స్ట్రా అయితే కొనుగోలు చేయమని నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఎట్లా ఇప్పుడు రైతులు ఈ ప్రభుత్వాల మీద డిపెండ్ అవ్వడం కరెక్టా? కాకుండా మార్కెట్ ఆధారిత వ్యవసాయం చేసుకుంటే లాభం కదా? చెప్పడానికి ఈజీ, నేను కూడా చెప్పడానికి ఈజీగా అంత ఈజీ కాదు. బట్ రైతులను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా, కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రతిపక్షమైనా. అంటే ఒక వ్యవసాయ విధానం అనేది లేకుండా పోయిందండి ప్రభుత్వాలకు. మీకు గుర్తుండాలి, కేసీఆర్ గారు కూడా 2021-22లో ఢిల్లీలో ధర్నా పెట్టారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీలో ధర్నా పెట్టారు, గుర్తుంది కదా మీకు? అయితే ఆ ధర్నా కూడా ఇదే సమస్య మీద మేము ఇంతకంటే ఎక్కువ కొనము అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దానికి అగెనిస్ట్ గానే ధర్నా పెట్టి కొంత ప్రెజరైజ్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే ఇది షార్ట్ కట్స్, ఇవి ప్రెజర్ చేయడము ఇవన్నీ కూడా అడ్డదారులు. వాస్తవంగా ఏంటంటే వాళ్ళకుండే కోటా ప్రకారం వాళ్ళు కొంటారు, వాళ్ళు ఇచ్చే దాని మీదనే వీళ్ళు ఆధారపడి ఉంటారు. అట్లా కాకుండా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. ఉండకపోతే ప్రతిసారి వాళ్ళ మీద డిపెండ్ కావడం అనేది కరెక్ట్ కాదు అది. కాబట్టి ఆ విధానం అనేది దేశంలో నీతి ఆయోగ్ లాంటి సంస్థలు కొంత చెప్తున్నా కూడా వాటిని ఎవరు పట్టించుకునే వాళ్ళు కనబడట్లేదు. ఏ ప్రభుత్వాలు కూడా దానికి తగ్గట్టుగా తమ విధానాలను రూపొందించుకోవడం లేదు. ఒకసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది. కేసీఆర్ గారు సభాముఖంగానే హామీ ఇచ్చారు, ఏమనంటే ఖచ్చితంగా ఒక మంత్రిత్వ శాఖనే పెడతాను, ఈ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఉంటుంది, దాన్ని స్ట్రెంథన్ చేసి వేర్వేరు దేశాలలో ఎక్కడ నీడ్ ఉంది ఆ నీడ్ ప్రకారంగా మనము పంటలను వేసి ఎక్స్పోర్ట్ చేయాలనేది. ఇప్పటివరకు ఒక అమెరికా తప్ప ఏ దేశం కూడా దాన్ని ఫాలో కావడం లేదు. అమెరికాలో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఈ ఎల్నినో లాంటి ప్రమాదాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఏ దేశాలలో ఆహార ధాన్యాల కొరత ఉంది, ఎక్కడ ఎక్సెస్ క్రాప్ వస్తున్నది, ఇవన్నీ కూడా వాళ్ళు సర్వే చేసి క్రాప్ హాలిడే ఇస్తారు, లేకపోతే ఇది వేయొద్దని చెప్తారు, వేరే పంటలు ప్రత్యామ్నాయం చేయాలంటారు, 75% సబ్సిడీ ఇస్తారు వాళ్ళు. కానీ ఏ దేశంలో కూడా అట్లాంటి విధానం అనేది లేకపోవడమే ఇటువంటి సమస్యలకు కారణమైతుంది. అప్పుడు కేసీఆర్కి అదే సమస్య వచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అదే సమస్య వచ్చింది, రేపు ఇంకొక ప్రభుత్వం వచ్చినా కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నా కూడా అదే సమస్య వస్తుంది. ఈ విషయంలో ఏంటంటే ప్రపంచ దేశాలలో చాలా రకాల ఆహార పదార్థాల కొరత ఉన్నది. ఏ దేశంలో కూడా వాతావరణ సమతుల్యం అనేది ఉండదు. ఏ దేశంలో కూడా తెలంగాణలో ఉన్నంత ఫర్టిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ సమశీతోష్ణ పరిస్థితి కానీ ఉండదు. కాబట్టి ఆ దేశాల యొక్క పరిస్థితులను, అక్కడ పంటలను, అక్కడ ఏ టైంలో డిమాండ్ దేనికి ఉంటుంది, ఇవన్నీ చూడాలి. క్రాప్ కాలనీస్ అనేటివి అందుకే అవసరమైనవి. బట్ ఎంతసేపు రైతులకు మనం ఏదో ఒక రకంగా రైతు బంధు ఇచ్చో ఇంకోటి ఇచ్చో వాళ్ళను సంపన్నులను చేయాలనే కళ ఎప్పటికీ నెరవేరదు. రైతే రాజు కావాలంటే దేశం గర్వించే ఒక ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం అనేది తెలంగాణ ప్రభుత్వానికి ఉండాలి. ఆ విషయంలో కొంత ప్రయత్నం కేసీఆర్ చేశారు. ఎందుకంటే కొన్ని మామిడి తోటలు వనపర్తిలో మనకు కనబడతాయి, అది క్లస్టర్ గా పెట్టారు, మ్యాంగో క్లస్టర్ గా పెట్టారు. ఇట్లా డిఫరెంట్ ఏరియాలలో అక్కడున్న పరిస్థితిని బట్టి క్లస్టర్స్ పెట్టాలి. రంగారెడ్డి జిల్లాలో వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అప్పుడు డిజైన్ చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు, అంతకుముందు తర్వాత నిరంజన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంతో కొంత ప్రయత్నం జరిగింది. కానీ తర్వాత కాలంలో అది ముందుకు సాగడం లేదు. ఇది నిరంతర ప్రక్రియగా
ఉండాలి. డెఫినెట్ గా ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఎవరు వచ్చిన అధికారంలోకి అనేది కాకుండా ఇది కంటిన్యూ చేయాలి, విధానాలను కంటిన్యూ చేయాలి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయ నాయకులను టార్గెట్ చేసి, అంతకుముందున్న ముఖ్యమంత్రులను టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అయితే మాట్లాడియండి, కానీ విధానాలను కొనసాగించలేకపోవడం అనేది మన దౌర్భాగ్యం. ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. విధానాలను మార్చొచ్చు, కానీ ఇంకా బెటర్ చేయాలి. కానీ ఉన్నాయి వదిలేయడం ఏంటండి? ఆ క్లస్టర్స్ ఇప్పుడు ఏమైనా అవుతున్నాయా, ఎక్కడన్నా అటువంటి ఆలోచన ఉందా? ఇట్లాంటివన్నీ కూడా మనము డిస్కస్ చేయడానికి పర్వాలేదు, కానీ ముందుకు పోవాలంటే మాత్రం ప్రభుత్వాలే ఆ విధానాలను రూపొందించుకోవాలి. సో మనతో పాటు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా సుంకె రవిశంకర్ గారు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు కేంద్రం ఎంత కొంటామంటే అంత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఒట్టిగా మద్దతు ధర అనౌన్స్ చేసి ఇంత కొనండి అంత కొనండి అంటే కరెక్ట్ కాదు కదా. మద్దతు ధర అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం కొనాలని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. మొన్న చాలా తక్కువ ఇచ్చారు. పంజాబ్లో, హర్యానాలో ప్రొడ్యూస్ అయిన రైస్లో 85% కొంటే తెలంగాణలో పండిన పంటలో 38% మాత్రమే కొంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం పూర్తిగా డబుల్ స్టాండర్డ్ అని అంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు అన్మ్యూట్ చేయండి సార్. సార్, పెద్దలందరికీ మీకు నమస్కారం. భరత్ గారు, మీరు చెప్పినటువంటి నాకు 38% ఈ పర్సెంట్ ఆ పర్సెంట్ నాకు తెలియదు, కానీ కొనుగోలు వ్యవస్థ మాత్రం తెలంగాణలో ముందు అసలు బేసిక్ దాని క్వశ్చన్ చేస్తున్నారు సార్. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొంటుందో అది మాత్రం కరెక్ట్ గా లేదు సార్. గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ. ఇప్పుడు దేశంలో ఎక్కడ కూడా ఈ రకమైన కొనుగోలు వ్యవస్థ లేదు సార్. పంజాబ్ లో ఒక రకంగా ఉంది, ఛత్తీస్గఢ్ లో ఒక రకంగా ఉంది, మిగతా రాష్ట్రాలు ఉంది. ఇక్కడ ఏంటంటే వైకేపీ సెంటర్స్, లోకల్ ఉండే సెంటర్స్ తో కొని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మిల్లింగ్ చేసి ఆ బియ్యాన్ని ఎఫ్సీఐకి డెలివరీ చేయాలి. ఆ డెలివరీ ఇస్తే రాష్ట్ర డెలివరీ తీసుకుని ఎఫ్సీఐ మిగతా రాష్ట్రాలకు అవసరమైన రాష్ట్రాలకు చేస్తుంది. దాంతో పాటు ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి బియ్యాన్ని ఈ రాష్ట్రం ఉంచుకుంటుంది. దానికి ఆ కాంపెన్సేషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేస్తుంది. అంటే పీడిఎస్ కింద, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద మనం ఫ్రీ బియ్యం అయితే ఇస్తున్నామో దానికి లెక్క కట్టి ఇస్తారు సార్. ఇది కాన్సెప్ట్, నాకు తెలిసిన కాన్సెప్ట్ ఇది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటుంది అంటే నువ్వు ఎంత ఇచ్చినా కొంట అంటుంది, ఎంత ఇచ్చినా కొంట అంటుంది. అయితే ముందు ఏంటంటే మీ దగ్గర ఎంత పంట పండుతుంది, ఎన్ని ఎకరాలు ఎంత ఇచ్చినా కొంటామని అనట్లేదు. నేను కంప్లీట్ చేస్తాను సార్. నేను మీ దగ్గర ఎంత పంట పండుతుంది, ఎన్ని ఎకరాల్లో వరి సాగు అవుతుంది, మీకు కేంద్ర ప్రభుత్వం దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి సార్. వరి సాగు ఎంత అవుతుంది అనే దగ్గర మన లెక్కలే కాదు సార్. కేంద్రం కూడా శాటిలైట్ పిక్చర్, మెలబోనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాప్ ప్లానింగ్ అని చెప్పి ఢిల్లీలో పూసా యూనివర్సిటీ లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో ఏ పంట ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేసేటువంటి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉంది. మన దగ్గర ఉంటుందని అనుకోవడం కరెక్ట్ కాదు. అయితే మీ దగ్గర ఎంత పండుతుంది, ఎన్ని ఎకరాల్లో సాగు అవుతుంది వరి, దాని నుంచి వచ్చేటువంటి మొత్తం అవుట్పుట్ ఎంత ఒడ్లు పండబోతున్నాయి, ఈ వడ్లను మేము ఇంత కొంటామంటే మామూలు ప్రజలు రేషన్ కార్డులు పోను మిగిలిన ప్రజలకు అవసరమైనటువంటి వడ్లు బియ్యం వదిలిపెట్టేసి మిగతాది కొంటామంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క లెక్క. ఎన్ని కొంటున్నాయి అందుకోసం చెప్తున్నా, క్లారిటీ చెప్తున్నా మీకు. ఈ మొత్తం ప్లానింగ్ లో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఘోరంగా విఫలమవుతుంది. మీరు పంట మీకు వచ్చే సంవత్సరం కోసం సార్ భరత్ గారు, ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మన నోడల్ ఏజెన్సీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో సివిల్ సప్లైస్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోనే ఒప్పందం చేసుకుంటుంది. దానికి అగ్రిమెంట్, ఒక 20 పేజీల అగ్రిమెంట్ కాపీ ఉంటుంది. దాంట్లో ఇది ఉంటుంది, ఈ కండిషన్ మేము ఈ రేట్ ఇస్తాం, దానికి తగ్గటువంటి లెక్కలన్నీ ఉన్నాయి. దాంట్లో 20 పేజీల కాపీ మీకు కావాలంటే పంపిస్తాం, మీకు టీవీలో కూడా చెప్పడానికి మనకు వస్తుంది. అయితే మీరు ఒప్పందం చేసుకునేటప్పుడు మేము ఇంత బియ్యం ఇవ్వగలుగుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటారు. నేను 50 లక్షల క్వింటాల బియ్యం ఇవ్వగలుగుతా, లేదా 35 లక్షల క్వింటాల బియ్యం ఇవ్వగలుగుతా, 40 లక్షల క్వింటాల బియ్యం ఇవ్వగలుగుతా. ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఎఫ్సీఐ దానికి అనుగుణంగా గోడౌన్స్ ప్లాన్ చేసుకుంటుంది, దానికి అనుగుణంగా నిధులు ప్లాన్ చేసుకుంటుంది, దానికి అనుగుణంగా ఏ రాష్ట్రాలు ఎంత కొనాలని జాతీయ స్థాయిలో కొనుగోలును మొత్తాన్ని కూడా ఉచిత బియ్యం ఇచ్చేటువంటి పద్ధతిలో ఏ రాష్ట్రంలో బియ్యం అవసరం అవుతుంది, ఏ రాష్ట్రానికి ఎంత పంపించాలి, ఇక్కడ నుంచి పంపిస్తారు. ఒరిస్సాకు పంపిస్తారు, కొన్నిసార్లు తమిళనాడు కొన్నిసార్లు పంపిస్తారు, బెంగాల్ కొన్నిసార్లు పంపిస్తారు. ఇవన్నీ వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటే అక్కడ కొనుగోలును బట్టి ఉంటుంది. ఇవన్నీ చేసేటప్పుడు దేశం అంతా ప్లాన్ చేయాలి కదా సార్ భరత్ గారు. ఒక రాష్ట్రం ఎంత మేము మా దగ్గర బండి ఇచ్చేసేస్తామంటే కుదరదు. నేను దీంట్లో మొత్తం స్టోరీలో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఎంత వరి సాగు అవుతుంది అనే దానికే ఇక్కడ నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం చెప్తున్నాను సార్. అక్కడే లెక్కలు తప్పున్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే నా పూర్తిగా నా అభిప్రాయం ఏంటంటే ఒక 10-20% రీసైక్లింగ్ కూడా అవుతున్నాయి. దాన్ని పంటలు పండినట్టుగా చూపించే రికార్డులు తయారు చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోండి అంటున్నాయి. బియ్యం మీరు అన్నారుగా, దొడ్డు బియ్యం ఎవరు తింటలేరు. ఈ దొడ్డు బియ్యాన్ని మన రీసైక్లింగ్ చేస్తారు రైస్ మిల్లో. వీళ్ళే 10 రూపాయలకు కొంటారు,
మళ్ళీ దాన్ని 38 రూపాయలు 40 రూపాయలకు మళ్ళీ ఎఫ్సీఐకి మళ్ళీ డెలివరీ ఇస్తారు. అయితే కొంటున్నప్పుడు ఏంటంటే ఎఫ్సీఐ దగ్గర ఒక సిస్టమ్ ఉంది, ఒక వెబ్సైట్ ఉంది. ఏంటంటే మీరు ఏ ఐకేపీ సెంటర్ లో కొన్నా, ఈ రోజు ఈ ఫలానా రోజు అంటే 20 తారీఖు నాడు జూన్ నాడు ఏ ఐకేపీ సెంటర్ మొత్తం కలిపి తెలంగాణ ఎంత కొనుగోలు చేశారు ఓట్లు అనేది కూడా వాళ్ళ వెబ్సైట్ లో రికార్డ్ వచ్చేస్తుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచే మొదలవుతుంది మన మ్యానిపులేషన్స్, రైస్ మిల్లర్ దగ్గర నుంచి మొదలవుతుంది మన మ్యానిపులేషన్స్. ఇది ఒక అంశాన్ని, మ్యానిపులేషన్ అంశం దగ్గర పోవట్లేదు. కానీ వడ్లను కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించిన మీరు ఇవ్వడానికి మీ దగ్గర ఉండే ప్లానింగ్ ను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఎఫ్సీఐకి చేసుకునే ఒప్పందంలో చాలా స్పష్టత ఉంటుంది సార్. ఈ స్పష్టతను మర్చిపోయి మన పంట పండంగానే నువ్వు మా దగ్గర గుంటవా కొనవా, ఇంతెందుకు వస్తుంది అంతెందుకు వస్తుంది, ఈ లెక్క ఎక్కడ తప్పుపోతున్నాయి, లేదు మా దగ్గర 50 లక్షలు కాలే 60 లక్షల ఎకరాల సాగు అయిపోయింది. ఈ తప్పుడు లెక్కలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్లానింగ్ లో దాని అంటే ప్రోగ్రామ్ ప్లాన్ చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఇది అర్థం చేసుకోవాలని మీ ద్వారా చెప్పదలుచుకున్న విజయ్ భరత్ గారు. ఇది ఒక అంశం, చాలా ప్రధానమైన అంశం ఇది. అయితే నేను మీది ఒక్కటే కాదు, 23 రకాల పంటలకు ఎంఎస్పీ ప్రకటిస్తున్నారు కేంద్రం. కొనుగోలు ఎంఎస్పీ ఇచ్చినప్పుడు పూర్తిగా కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉండదా? నేను ఎక్కడికే వస్తున్నాను సార్ భరత్ గారు. మళ్ళీ నేను చెప్తున్నా, అప్పుడు అబద్ధాలు లెక్కలు చెప్పొద్దు భరత్ గారు. ఈ రాష్ట్రాన్ని మోసం చేసినారు గతంలో కానీ ఇప్పుడు కానీ. దేశంలో అన్నదాత మొత్తం భారతదేశానికి అన్నపూర్ణ, లేదా దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణ. ఇప్పుడు మేము దేశానికే తిండి పెడుతున్నా అన్నపూర్ణ, ఈ భాషను ఉపయోగించారు మనం. 1 కోటి ఎకరాల మాగాయన అయిపోయింది, కాళేశ్వరం నీళ్ళు వచ్చి మా ఒడ్లన్నీ పండించేసినాయి. ఇటువంటి తప్పుడు లెక్కలు చెప్తున్నారు. నేను ఈ లెక్కలన్నీ తప్పు, నాది మళ్ళీ ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు చెప్తా. అయితే నేననే పాయింట్ ఏంటంటే, మీ లెక్కలు ఏమైనప్పటికీ కూడా, మీ లెక్కలు ఎంత కరెక్ట్ అయినప్పుడు, ఎంత తప్ప కరెక్ట్ అయినప్పుడు కూడా, తెలంగాణలో ఇప్పటి వరకు ప్రకాష్ గారికి కూడా తెలుసు, తెలంగాణ రాజ్యాన్ని 1 నిమిషాలు ముగిస్తాను, 1-2 నిమిషాల్లో భరత్ గారు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ లెక్క ప్రకారం, నా లెక్క కాదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లెక్క ప్రకారం తెలంగాణలో 2,72,00,000 ఎకరాల భూమి ఉంది. ఆ 7 మండలాలు 7 మండలాలు తీసేసి లెక్క చెప్తున్నా. ఈ 2,72,00,000 సాగు యోగ్యమైన భూమి, మన కల్టివేబుల్ ల్యాండ్, ఇది కూడా ఉపయోగించే పదం కూడా దాంట్లో ఆ బ్యూరో బుక్ లో అదే ఉపయోగిస్తారు. కల్టివేబుల్ ల్యాండ్ 1,50,00,000 ఎకరాలు. మిగతా అంతా ఇండ్లు, వాగులు, బంకలు, లేకపోతే చెరువులు, ఇండస్ట్రీలు, లేకపోతే కెనాల్స్, రిజర్వాయర్స్, ఇవన్నీ కలిపి అడవులు, ఇవన్నీ అడవులను తీసేస్తే 1,50,00,000 కల్టివేబుల్ ల్యాండ్, అంటే వ్యవసాయ యోగ్యమైన భూమి. అందుట్లో వ్యవసాయం ఎంత జరుగుతుందంటే 1,20,00,000 వ్యవసాయం జరుగుతుంది. ఇది లెక్క, నాకు అర్థమైన లెక్క నేను మీ ముందు పెడుతున్నా, ప్రజల ముందు పెడుతున్నా. ఈ 1,20,00,000 మీరు పండ్లు, కూరగాయలు, మీరు అన్నట్టుగా 3.5 లక్షల ఎకరాల పండ్లు కూరగాయలు పండిస్తున్నారు, 4 లక్షల ఎకరాల పండ్లు పండిస్తున్నారు, 3.5 లక్షల మిర్చి పండిస్తున్నారు, జొన్న, మొక్కజొన్న, పల్లీలు, కందులు అన్ని తీసేస్తే ఒక 50 లక్షల ఎకరాల అనుకున్న అసలు కాటన్ పండిస్తున్నారు, ఒక 50 లక్షల ఎకరాల వడ్లు పండిస్తున్నారు. 50 లక్షల ఎకరాల వడ్లు 50-40 లక్షల వడ్లు పండిస్తే సంవత్సరానికి ఎంత పంట పండుతుంది? 2 పంటలే పండించారు అనుకుందా వడ్లు, అంటే 1 కోటి ఎకరాల పండిస్తారు. 1 కోటి ఎకరాల వడ్లు పండిస్తే ఎన్ని క్వింటాల వడ్లు పండుతాయి యావరేజ్ గా? దాంతో తెలంగాణ ప్రజలకు అవసరమైన ఎంత మిగిలింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొంటుంది. ఇది కదా లెక్క. అయితే నేను మీకు ఆశ్చర్యపోతారు, నేను దీన్ని మళ్ళీ ఇంటర్వ్యూ పక్కకు పోతున్నాను కాదు. మీరు హైదరాబాద్ ఏదన్నా మాలుకు పోండి విజయ్ గారు, భరత్ గారు, ఏ మాల్ కన్నా పోండి, ఏ రైస్ షాప్, బియ్యం అమ్మే షాప్ కన్నా పోండి, కర్నూలు సన్నాలు, కర్నూలు మసూరి, కర్నూలు ఇది మీకు ఉంటుందా? ఇంకేమైనా ఉంటుందా? మీరు చెప్పండి. ఇది కర్నూలు సన్నాలు, ఇవి కర్నూలు మసూరి. మనం పోగానే కర్నూలు సన్నాలు సార్ బాగుంటాయి సార్, 55 రూపాయల కిలో సార్, మన లాంటి వాళ్ళకి అమ్ముతుంటారు. ఈ కర్నూలు సన్నాలు ఏడికేలు వచ్చినాయి, తెలంగాణ సన్నాలు ఏడికిపోయినాయి. మరి కర్నూలు బియ్యమే తెలంగాణకు వస్తే మరి మన ప్రపంచానికి, దేశానికి అన్నం పెట్టి. రీసైక్లింగ్ అన్నది బియ్యం కదా, వడ్లు కొనుగోలు దగ్గర ఏం జరుగుతుంది? రీసైక్లింగ్ ఎట్లా జరుగుతుంది? ఎట్లా అంటే సార్ మీకు ఎంట్రీ చేస్తారు సార్, ఇక్కడ వడ్లు కొన్నట్టుగా అక్కడ మేనేజ్మెంట్ ఎక్కడే జరుగుతుంది, వడ్లు కొన్నట్టుగా చేసి దాన్ని రికార్డ్ చూసి ఇస్తారు. ఆ రికార్డ్ వచ్చిన బియ్యం ఏంటంటే రీసైక్లింగ్ బియ్యం అడిగిపోతే రైస్ మిల్స్ నుంచి అవి మళ్ళీ ఎఫ్సీఐకి వచ్చేస్తాయి. అది పెద్ద విషయస్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. నేను ఏమంటున్నానంటే చాలా కష్టం కాదు, చాలా టైం పడుతుంది దానికి. నేను అనేది ఏంటంటే, మీరు కరెక్ట్ గా ఎంత వడ్లు సాగవుతున్నాయి తెలంగాణలో, యాసింగ్ ఎంత సాగవుతున్నాయి, వానాకాలం ఎంత సాగవుతున్నాయి, ఈ లెక్కలు కనుక కరెక్ట్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఒక మ్యాచింగ్ లెక్కలు ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా, ఆ లెక్కలు ఈ లెక్కలు పోల్చుకొని కేంద్రం 70%, 80% ఇది తీసుకుంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలని నేను చెప్పదలుచుకున్నా విజయ్ భరత్ గారు. నేను ఇంకోటి ఏంటంటే ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నా. ఇప్పటికి కూడా ఏమంటారంటే, మేము భారతదేశంలో నెంబర్ 1 వడ్లు పండిస్తున్నాం అంటున్నారు. నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, నెంబర్ 1 వడ్లు పండించే రాష్ట్రం తెలంగాణ కాదు. నెంబర్ 1 వడ్లు పండించే రాష్ట్రం మనం 7వ స్థానం 6వ స్థానంలో ఉన్నాం.
కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం అంటే అత్యధికమైన వడ్లు కొంటున్నటువంటి కేంద్ర సంస్థ కొంటున్నటువంటిది నెంబర్ 1. కరెక్ట్ అది. మన తెలంగాణనే నెంబర్ 1 ఈరోజు అత్యధికంగా. ఎందుకు నెంబర్ 1 వడ్లలో అంటే భరత్ గారు మీకు ఎందుకు నెంబర్ 1 అంటారంటే ఇప్పుడు పంజాబ్ లో గానీ ఉత్తరప్రదేశ్ లో గానీ వడ్లు కొనరు, అంటే వడ్లు మొత్తం కొనరు భరత్ గారు, గోధుమలు కొంటారు. అక్కడ కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో వడ్లు బియ్యం ఇయ్యారు కదా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బియ్యం మీద గోధుమలు ఇస్తుంది కదా. అది మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, లేకపోతే ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, అక్కడ గోధుమలు కొనుగోలు చేస్తారు. ఒక పంట మొత్తం గోధుమలే కొనుగోలు చేస్తారు. కాబట్టి అత్యధికమైనటువంటి వడ్లు కొంటే బియ్యం కొంటున్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఈరోజు. కానీ వడ్లు పండిస్తున్నటువంటి నెంబర్ 1 రాష్ట్రం, పండిస్తున్న నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ కాదు, బెంగాల్ ఉంది. పంజాబ్ బెంగాల్ ఆ బియ్యం ఎక్కడ పోతున్నాయి? అవి పంజాబ్ బియ్యం వాళ్ళు ఎవరికి అమ్ముకుంటారు? పంజాబ్ బెంగాల్ వాళ్ళు. పంజాబ్ లో ఒకటే పంట పడుతుంది భరత్ గారు, పంజాబ్ ఒకటే పంట పడుతుంది, ఒకటే పంట. అది కూడా బాస్మతి రైస్ మీకు తెలుసు ప్రపంచంలో ఎక్కడెక్కడ పోతుంది, హైదరాబాద్ కూడా పోతుంది. ఉత్తరప్రదేశ్ లో కూడా బాగా ఒడ్లు పండితే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా. వి ప్రకాష్ గారు ఏదో ఇంటర్వ్యూ కావాలనుకుంటారు. రవిశంకర్ గారు దగ్గరికి పోయే ముందు వి ప్రకాష్ గారు. వి ప్రకాష్ గారు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దానిలో కొన్ని కరెక్షన్స్ ఏంటంటే 2,35,00,000 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు ఇప్పుడు. ఒకప్పుడు ఏంటంటే తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు 1,15,00,000 ఎకరాలు మాక్సిమం 25,00,000 ఎకరాలు ఉండే. సరే స్టాటిస్టిక్స్ ఎట్లున్నా కూడా ఒకటి వారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఏ రాష్ట్రం కూడా వాళ్ళు లెక్కలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇప్పుడు ఇస్రో కానీ ఇట్లాంటి వాళ్ళు నాసా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క పంటకు కలర్ వేస్తారు. ఇప్పుడు వరి పంటకు కలర్ వేస్తారు, మిర్చి పంటకు, గోధుమ పంటకు. ఈ కలర్స్ వేసిన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మొత్తం మనకి ఎంత ఆయకట్టులో వరి పండుతుంది, ఎంత మిర్చి పండుతుంది. ఇప్పుడు నల్లమల అడవులలో గన్నుల కలర్ వేసి నక్సలైట్లను ఏరేసిన టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం వాడుతున్నది. అటువంటిప్పుడు ఈ వరి పంట ఇవన్నీ ఒక 25 ఏళ్ల కిందనే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా, ఇప్పుడు మన రాష్ట్రం కూడా గతంలో లాగా ఊరూరికి పంపించి సర్వే చేయట్లేదు. ఇక్కడ ఒక ట్రాక్ అని ఒక తెలంగాణ సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ పోయి వాళ్ళ దగ్గర లెక్కలు తీసుకుంటారు. ఏ కలరు, ఏ పంట, ఎన్ని ఎకరాలు వేస్తున్నారు. అది చేయదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఇంకా ఈజీ. ఎందుకంటే ఆ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం దగ్గర మన రాష్ట్ర ప్రభుత్వం కొని చేస్తున్నది. కాబట్టి ప్రకాష్ గారు జస్ట్ అప్డేట్ మీకు చెప్దామని చేశాను. మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ రాష్ట్రంలో ఏ పంట ఎంత పండుతున్నది అనేది రాదు, కానీ ఎంత విస్తీర్ణంలో వేశారనేది వస్తుంది. వాతావరణ పరిస్థితిని బట్టి అంచనా వేయచ్చు ఎంత ప్రొడక్షన్ వస్తుందని. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము నీతి ఆయోగ్ ఏదైతే చెప్తున్నదో ఆ విధానాలను అమలు చేయడానికి కొద్దిగా రాష్ట్రాల గొంతులు నొక్కాల్సిన అవసరం ఉంటుంది, గట్టిగా ప్రెజర్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ట్రేడ్ కోసము ఒక మంత్రిత్వ శాఖ ఉన్నది కావచ్చు బహుశా కేంద్రంలో. అన్ని దేశాలలో దేనికి ఎంత డిమాండ్ ఉంటుంది అనేది ఒక 3 నెలల ముందే కనుక ఇవ్వగలిగితే ఈ పంటల తేడా వస్తుంది. పంటల ఉత్పత్తులలో కావచ్చు, పంటలు సెలెక్ట్ చేసుకోవడంలో కావచ్చు. ఏదేమైనా రేవంత్ రెడ్డి ఇవాళ కొన్ని సూచనలు చేశారు రైతులకు. నేనైతే వాటిని వెల్కమ్ చేస్తాను, ఎందుకంటే అవి అమలు చేస్తే చాలా బాగుంటది. వెల్కమ్ చేయాలి అన్ని రాజకీయ పార్టీలు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కేసీఆర్ కూడా చేసినప్పుడు కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేకించాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇక్కడ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయనకు తత్వం బోధపడ్డది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. నేను ఒక విశ్లేషకునిగా నేను వెల్కమ్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు ఇది ఇప్పుడు జరగాల్సి. ఐఎమ్ ఆల్సో సపోర్టింగ్ యూ. నా ఇనిషియల్ కామెంట్ చూస్తే వరి తగ్గించకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. భరత్ గారు, వరి తగ్గిస్తామా ఇంకోటి తగ్గిస్తామా కాదు. ఒకటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని తగ్గించడం ఒకటైతే, పర్మనెంట్ గానే ఇట్లాంటి విధానాన్ని కేసీఆర్ గారు మొదలు పెట్టారు కానీ పూర్తి కాలేదు. అది పార్షియల్లీ అమలైంది. రేవంత్ రెడ్డి గారు దాన్ని ముందు కొనసాగించాలని ఆయన ఇచ్చిన సూచనలన్నీ కూడా ఈ విషయంలో అయితే ఖచ్చితంగా నేను వెల్కమ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఎప్పటికైనా తెలంగాణకు, రైతులకు ఇది ఉపయోగపడే చర్య. మొదలు పెట్టాలి, అమలు చేయాలి. కేంద్రం కూడా ఆ విషయంలో సహకరించాలి. రవిశంకర్ గారు చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో. చాలా అంటే నాకు తెలిసి వరి కల్టివేషన్ చాలా ఎక్కువ ఉంటది. చొప్పదండి మార్కెట్ యార్డ్ కూడా చాలా పెద్ద మార్కెట్ యార్డు. సో ఎట్లా సార్ ఈ సీజన్ లో, రబీ సీజన్ లో ఎంతవరకు దొడ్డు బియ్యం కొనుగోలు చేశారు, ఎంతవరకు చేయలేదు? మరి రైతులు ఇప్పుడు ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రెడీగా ఉన్నారా?
ముందుగా భరత్ గారికి, అదేవిధంగా అన్న ప్రకాష్ గారికి, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారికి, న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా మంచి సబ్జెక్టు ఈరోజు నడుస్తున్నది. అయితే మొట్టమొదటిగా మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. రెండవది, మన తెలంగాణలో గతంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలున్నటువంటి పరిస్థితిలో ఆనాడు కేసీఆర్ గారేమో మరి నీళ్లు, నిధులు, నియామకాలని పోరాటమే చేసి తెలంగాణ తెచ్చిన తెలంగాణలో ఆనాడు రైతుల ఆత్మహత్యలు గాని, ఆకలి చావులు గాని, తాగు నీళ్లు లేవు, సాగునీళ్లకు నీళ్లు లేనటువంటి ఆ పరిస్థితి నుంచి మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి చెరువులలో నీళ్లు నింపి మరి ఆనాడు రైతన్న అప్పు చేసి విత్తనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని విముక్తి చేయాలని మరి కేసీఆర్ గారు ఆలోచించి రైతు బంధు పథకం కావచ్చు, నీళ్లు తీసుకురావడం కావచ్చు, చెరువులను బాగు చేసుకోవడం కావచ్చు, చెక్ డ్యాములు నిర్మాణం చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యాచరణతో చేసినప్పుడు మరి ఆ ఉన్న 8, 9 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు 2021 ఆ సంవత్సరంలో దాదాపు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్న సందర్భంలో వరికి బదులుగా కొంత మనం వేరే పంటలు, ఇతర పంటలు వేయాలని ఆనాడు కేసీఆర్ గారు సూచిస్తే ఇదే రేవంత్ రెడ్డి ఇతర పార్టీలన్నీ కూడా ఒంటికాల మీద లేచి వదిలిపెట్టినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇల్లు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, మరి బ్రహ్మాండంగా మరి రైతు బంధు ఇచ్చి పండినటువంటి పంటలను బరాబరుగా ఉంటామని చెప్పి ఆనాడు ఢిల్లీ దగ్గర అక్కడ పోయి మరి ఆనాడు ధర్నా చేసి మేమందరం కూడా వెళ్ళినాం. కేసీఆర్ గారితో విన్నట్టు మన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరం కేసీఆర్ గారితో పోయి ధాన్యం కేంద్రం కొనాలని చెప్పి డిమాండ్ చేసి ధర్నా చేసినాం. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని, అది వడ్లు కావచ్చు, కందులు కావచ్చు, మక్కలు కావచ్చు, జొన్నలు కావచ్చు, అవి ఏవైనా కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారంగా షెడ్యూల్ 7లో ఆర్టికల్ 246 ప్రకారంగా ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి బాధ్యత ఉంటది. మరి అటువంటి బాధ్యత గల వాళ్ళు కిషన్ రెడ్డి గారేమో మేమే కొంటామని ఒకటి, రేవంత్ రెడ్డి గారేమో మేమే కొంటున్నాం, ప్రతి ధాన్యం గింజ కొంటామని చెప్పి ఒకటి, అదే విధంగా ఒకటేసారి ఈయన 3 సార్లు ఇయ్యరాదా రైతు బంధు ఒకటేసారి ఇస్తానని బూతులతో ఆనాడు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రాక్టికల్ కి వచ్చేవారు నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా మరి పరిపాలన చేస్తున్నప్పుడు ఇప్పుడు తెలిసి వచ్చింది ఇప్పుడు ధాన్యాన్ని. మరి మీరు సపోర్ట్ చేస్తారా? అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా తప్పు పట్టారు. ఇప్పుడు మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండి వరి విషయంలో లేదా మిగతా పంటల విషయంలో మీరు సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే మీకు రేవంత్ రెడ్డికి, మీకు కాంగ్రెస్ కు డిఫరెన్స్ ఉండాలి కదా. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ లాగా అప్పుడు బిహేవ్ చేసినట్టు చేస్తే మరి తప్పే అవుతుంది కదా. రైతులకు ముందుగా అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఆనాడు కేసీఆర్ గారు చేశారు. దాన్ని వ్యతిరేకించిన ఇతర పార్టీలు అన్ని కూడా వ్యతిరేకించినాయి. మరి ఈ రోజు భరత్ గారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు తప్పుపడరు? ఎందుకు తప్పుపడతారు? వాస్తవంగా ధాన్యాన్ని సేకరించారు అంటున్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ కొనమంటుంది, ప్రభుత్వం కొనమంటుంది, కొనకపోతే ఎట్లా అని అంటున్నారు కదా ఆల్రెడీ. అవును అంటున్నాం, మేము బరాబర్ కొనాలని చెప్పి నీళ్లు ఇచ్చి ఇవన్నీ ఇప్పుడు ఎల్లినో వచ్చింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేసి ఇవాళ మిడిమానేరు ఒక ఎడారిలాగా తలపించే విధంగా మిడిమానేరు జలాశయాలన్నీ కూడా చూద్దాం ఈసారి ఎల్నినో. ఇప్పుడు లాస్ట్ టైం వి ప్రకాష్ గారు నా షోలోనే అన్నారు, డిఎన్ఏలోనే అన్నారు, ఏమన్నా అంటే ఈసారి వర్షాలు పడొద్దని కోరుకుంటార, దాంతో అన్నా కాళేశ్వరం విలువ తెలిసి వస్తుంది అన్నారు. కానీ లాస్ట్ మంత్ లో బాగా వర్షం పడ్డది, ఆగస్టు వరకు, జూలై పడలే కానీ సెప్టెంబర్ లో పడ్డది, అది బాగా వైరల్ కూడా అయింది కామెంటు. ఈసారి వర్షాలు పడకపోతే అంటే ఇప్పుడైతే చాలా దారుణమైన సిచ్యువేషన్, నేను నిన్నే ఎక్స్ప్లెయిన్ చేశాను. దేశవ్యాప్తంగా 40% లోటు వర్షపాతం, తెలంగాణలో 30% లోటు వర్షపాతం ఉంది. మీ చొప్పదండ్లో అయితే అసలు వర్షాలే లేని సిచ్యువేషన్. సో మరి చూద్దాం అంటే ఈసారి మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఒకవేళ వర్షాలు పడకపోతే, పడాలని కోరుకుంటారు దేవుణ్ణి, పడకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఒకవేళ ఎల్లంపల్లి నుంచో లేదా మిడిమానేరు నుంచో తీసుకోగలిగితే దాని వాల్యూ మరి తెలియవచ్చేమో. 100% అండి. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ఈ రోజు ఇలాంటి ఎలినో ప్రభావాలు కానీ కరువు వస్తే కాళేశ్వరం విలువ తెలుస్తుంది.
అంటే కాళేశ్వరం మీద అనేక అవాక్కులు చెవాక్కులు 1,00,000 కోట్ల మునిగినాయి, నీళ్ళల్లో పోయినాయి, కొట్టుకపోయినాయి అని మాట్లాడినటువంటి అనేక మందికి ఈ రోజు మళ్ళీ కరువు వస్తే కాళేశ్వరం విలువ తెలిసి వస్తుంది. మా ప్రకాష్ అన్న కూడా చాలా సార్లు చెప్పిండ్రు. ఏది ఏమైనా ప్రభుత్వాల బాధ్యత రైతులు పండించిన ఏ పంట గాని మరి సన్నాలకు బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ ఏదో గతంలో 33 రకాల వేసుకోండి అన్నారు, ఇప్పుడేమో 7 రకాలకే అంటున్నారు. ఆ బోనస్ ఇది వరకు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. ఇవాళ రైతులను నట్టేట ముంచింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా వాళ్ళకి ఎన్ని ఆశలు కలిగించారంటే ఓట్ల కంట ముందు రుణమాఫీ 9 తారీఖు నాడు తొలి సంతకం అని అన్నారు. ఆ తర్వాత రైతు భరోసా 15,000 అన్నారు, బోనస్ అన్నారు. ఇవన్నీ కూడా బోగస్ అయిపోయి అన్ని రైతులనైతే ఇవాళ నట్టేట ముంచి రైతులు అన్నమో రామచంద్ర అని. సో ఇప్పుడు క్రాప్ చేంజ్ కు బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటుందా ఆల్టర్నేటివ్ క్రాప్స్ కి? నేను ఒకటే చెప్పిన భరత్ గారు, ఆనాడు కేసీఆర్ గారే దీన్ని గ్రహించి మరి పంట మార్పిడి విధానాన్ని కొనసాగించాలి, ఒకసారి వడ్లు వేసినా ఇంకోసారి ఇతర పంటలు పండించాలని ఆనాడు కేసీఆర్ గారే చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దీన్ని దుష్ప్రచారం చేసినటువంటి ఇదే ప్రతిపక్షాలు ఇవాళ మళ్ళీ ఒక నిర్ణయం అడుగుదాం. మీరు అన్న పాయింట్ అడుగుదాం. మనతో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి ఎంపీ జాయిన్ అయ్యారు. అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు కూడా చర్చలో జాయిన్ అయ్యారు. చామల కిరణ్ గారు చెప్పండి. చామల కిరణ్ గారు, ఇప్పుడు మనతో పాటు ప్యానెల్లో వి ప్రకాష్ గారు ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, ప్రకాష్ రెడ్డి గారు, సుంక రవిశంకర్ గారు ఉన్నారు. ఇప్పుడు వి ప్రకాష్ గారు కానీ లేకపోతే సుంక రవిశంకర్ గారు కానీ అనేది ఏంటంటే మేము గతంలోనే చెప్పాం. అంటే గతంలో బీఆర్ఎస్ సమయంలో వరి వద్దు అంటే మీరు రాద్ధాంతం చేశారు కాంగ్రెస్. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బోధపడ్డదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారా? ఇప్పుడు ఎందుకు వరి కొనుగోలు చేయమని చెప్తున్నారు? మొన్న సీజన్లో అయితే చాలా డిసప్పాయింటింగ్ అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా కొనము, ఇంకా కేంద్రం ఎంత కొంటేనే మేము అంత కొంటాం తప్ప ఎక్కువ కొనమని కేబినెట్ కూడా చెప్పింది. మరి ఎందుకు స్టాండ్ మారింది ఈ 3 ఏళ్లలోనే? ఎందుకంటే కేసీఆర్ అది 22లో విజ్ఞప్తి చేశారు. ఈ 3 సంవత్సరాల్లోనే ఎందుకు మీరు అప్పుడు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు మీరు అదే స్టాండ్కి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మనకు క్లైమేట్ కండిషన్స్ ఏదైతే ఎల్ నినో అనేది ఇప్పుడు మన క్లైమేట్ అనుకోకుండా క్లైమేట్ మార్పిడి వల్ల వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా ఏంటంటే మీరు T2T ఇప్పుడు రాజకీయాలు మనము అది చాలా ఇప్పుడు ప్యానెల్లో ఉన్న నాయకులందరికీ కానీ విశ్లేషకులకు కానీ నేను ఒకటే చెప్తున్నా, ఎండ్ ఆఫ్ ద డే మనకు పరిస్థితులను బట్టి కొన్నిసార్లు పాలిటిక్స్ కి అతీతంగా డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, రైతుల సంక్షేమం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నైరుతి ఋతుపవనాలు బలహీన పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు, రానున్న రోజుల్లో క్రాప్ డైవర్షన్ అనేది మ్యాండేటరీగా, అంటే నేను అనేది ఏంటంటే అన్యూన్యంగా ఈ రోజు వరి అనేది తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత దిగుబడి వచ్చినటువంటి పరిస్థితి ఈసారి కనపడ్డది. ప్రభుత్వము ఇటు రైస్ మిల్లర్లు కానీ ఇటు మనకు గోడౌన్స్ కానీ లాజిస్టిక్స్ పరంగా మనం ఆ రైతుల దగ్గర కొన్న ధాన్యాన్ని ఇమీడియట్ గా ఫాస్ట్ గా దాన్ని ప్రొక్యూర్ చేసి ప్లేస్మెంట్ చేయలేని పరిస్థితికి వచ్చినాం డ్యూ టు సో మెనీ ఇష్యూస్. నేనేమంటున్నా అంటే పొద్దున్న లేస్తే మనము బ్లేమ్ చేయడమే ఒక గేమ్ గా పెట్టుకొని రాజకీయం చేస్తే ఏంటంటే ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయాలి. అవకాశం వాళ్ళకు వచ్చింది, ఒకప్పుడు 10 ఏళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, మళ్ళీ వాళ్ళకి రాదని ఎవరు చెప్పరు. కానీ అట్లీస్ట్ రావాలంటే కన్స్ట్రక్టివ్ లైన్ లో మాట్లాడే పద్ధతి ఉండాలి. ఎందుకంటే ఈ రోజు ఏం చేస్తే బాగుంటది, మీరు ఆ రోజు అట్లా అన్నారు కదా, మేము ఈ రోజు అట్లనే అంటాము, మరి మీరు ఇప్పుడు తెలిసిందా, ఇది కాదు కదా. ఇప్పుడు ఏమైపోయింది, మీరు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మిమ్మల్ని ఇదే ప్రజలు నెత్తి మీద పెట్టుకొని మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టిర్రు, తర్వాత మాకు అవకాశం ఇచ్చిర్రు, మాకు అవకాశం ఇచ్చినా కానీ కేసీఆర్ ఆయనలోనే రికార్డు ప్యాడీ ప్రొడక్షన్ జరిగింది అంటున్నారు వాళ్ళు. లేదు, మీరు ఒకసారి స్టాటిస్టిక్స్, మరి మీరన్న స్టాటిస్టిక్ చెప్పాలి కదా, మీరు ఒక జర్నలిస్ట్ ఉన్నప్పుడు 2016 నుంచి చూస్తే పెరిగింది కదా సార్ చామల కిరణ్ గారు, ప్యాడీ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు మీరు లేదు సార్, లేదండి, నేను ఒకటే చెప్తున్నా, మీకు ఒకటే చెప్తున్నా నేను ఏమని అంటే భరత్ గారు, నేను ఒకటే చెప్పేది ఏంటంటే మన కాడ స్టాటిస్టిక్స్ ఉంటాయి. చామల కిరణ్ రెడ్డి తెలివికల్లోడు కాకపోవచ్చు, ఒక ఎంపీ అయినా కానీ స్టాటిస్టిక్స్ పేపర్ మీద పెట్టుకొని మాట్లాడకపోవచ్చు. నేను ఒక మీటింగ్ నుంచి బయటికి రాగానే మీరు ఫోన్ చేసిర్రు. నేనేమంటున్నా అంటే మీరు ఒక చర్చ పెట్టినప్పుడు మీ ప్రజలు చూస్తున్నారు మీ ఛానల్లో ఈ రోజు వాస్తవాలు కూడా మీరు మమ్మల్ని కరెక్ట్ చేయాలి. మేమేంటంటే మేము ఓన్లీ పాలిటిక్స్ లో పోతే ఒక మటుకు నాలెడ్జ్ ఉంటుంది మాకు.
వచ్చినట్టు విశ్లేషకులకు కూడా సెమీ నాలెడ్జ్ 100% పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండదు. గుట్టిగానే ఆర్గ్యుమెంట్ చేయనీకే మా హయాంలోనే బాగా రైతు వచ్చి ప్రొడక్షన్ ఎక్కువ వచ్చిందని చెప్పడం కాదు. వాస్తవాలు ఏందో మీరు చెప్పాలి. మేము మాట్లాడిన తర్వాత మీరు దాన్ని క్లారిఫై. 2015 సంవత్సరంలో చాలా 15లో చాలా తక్కువ ఉండేది. కల్టివేషన్ కూడా బాగా పెరిగింది. 27 లక్షల ఎకరాల నుంచి వరి కల్టివేషన్ ఆల్మోస్ట్ డబుల్ త్రిబుల్ కూడా అయింది. 60 లక్షల ఎకరాలు 60 లక్షల పైచిల్కి ఎకరాల్లో వరి వేసిరండి. అవును అవును 80 లక్షల పైచిల్కు మెట్రిక్ టన్ల ప్రొక్యూర్మెంట్ అయింది ఇప్పటికీ. అవును. సో మీరు మాట్లాడే అవతల సైడ్ నేను ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడుతున్నాను, ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నా చామల కిరణ్ గారు. నన్ను ప్రొడక్షన్ అయినా ప్రొక్యూర్మెంట్ అయినా ఎన్ని ఎకరాలలో సాగు నడిచిందైనా కానీ లెక్కలు ఉన్నాయి కదా మన దగ్గర. సో నేను లెక్కల ప్రకారం ఏమంటున్నా అంటే రైతులకు ఒక స్టేజ్ తర్వాత మనకు ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక స్టేజ్ చెప్పాల్సిన అవసరం 2014 నుంచి అఫీషియల్ స్టాటిస్టిక్స్ చెప్తున్నా 300% పెరిగింది ప్యాడీ ప్రొడక్షన్. 2014 బిఫోర్ ఉన్నదానికి 24కి 300% అంటే 3 times ఎక్కువైంది. అవును 3 times ఎక్కువైంది. వాటర్ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నప్పుడు వాటర్ రిసోర్స్ లేనప్పుడు మనం అలర్ట్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఏదైతే ఈ ఎల్ నినో అనే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అది మనకు అలర్ట్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం పెట్టిన చర్చ ప్రకారం కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలి. ఎస్ వాట్ టు డూ. నిన్న ఇనిషియల్ రిమార్క్స్ లో అదే చెప్పాను, అసలు ఎల్లినో అనే సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు ఈ టైంలో కూడా మనం రైతుల సమస్యల గురించి నా ఇనిషియల్ రిమార్క్స్ లో ఇదే చెప్పాను. ప్యాడీ ప్రొడక్షన్ ఇప్పుడనే కాదు, ఎల్లినోనే కాదు, నార్మల్ గా కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇంత అవసరం లేదు. నేనేమంటున్నా సార్, ఇప్పుడు మనము రాజకీయాలు మాట్లాడనీకే మీరు చర్చ పెట్టలేదు. మీరు ఏం పెట్టిరు అంటే ప్రజలకు చైతన్యవంతులు చేయనికే పెట్టిరు. ఎస్పెషల్లీ రైతులకు నేనైనా అవతల బీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఏం చెప్పాలంటే, ఒకటి బ్లేమ్ గేమ్ అనేది పాలిటిక్స్ లో సాధారణమైన విషయము. ఒక పొలిటికల్ చర్చ కాదు ఇది. ఇది ఏం చర్చ? పరిస్థితులు ఏమున్నాయి, ఏం చేస్తే బాగుంటుందని. వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో, మేము 2.5 ఏళ్ళ అధికారంలో ఉన్నాము. మేము 2.5 ఏళ్ళ అధికారం కంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది క్రైసిస్ హ్యాండ్లింగ్ లా. మరి ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు మన ఇద్దరం కలిసి తూకిత్తా మైకిత్తా అని మాట్లాడుకుందామా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులను అధిగమించనికే వాళ్ళు ఏం సూచనలు ప్రభుత్వానికి చెప్పదలుచుకుర్రు, మేమేం చేయాలనుకుంటున్నాం అనేది చర్చ చేద్దాం అనేది ఇక్కడ డిబేట్. అయితే ఇప్పుడు మీరు కేంద్రం ప్రభుత్వం క్యాబినెట్ లో ప్రభుత్వము క్లియర్ గా మొన్న డిస్కషన్ లో తీసుకొచ్చిర్రు. నేను కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిని నిన్న పొద్దున కలిసిన సెక్రటేరియట్ లా. కలిసినప్పుడు మీరు దయచేసి మీరు ఏం చేస్తారో రైతులకు ముందే చెప్పండి, వంతులు చేయండి. రైతులు ప్రొడ్యూస్ చేసిన తర్వాత క్రాప్ ఏదైనా కొనకపోతే వాళ్ళకి ఇబ్బంది అయింది. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు వేయాలి, ఏ క్రాప్ ని ఎలా కొంటాం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది, మన కెపాసిటీ ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పిన. మీరు ఆ రోజు కేసీఆర్ గారు చేసినప్పుడు మీరు ఎందుకన్నారు, ఇప్పుడు కూడా మేము అంటున్నాం మిమ్మల్ని. కాబట్టి ఇది కాదు కదా మన డిబేట్. ఇప్పుడు ఈ డిబేట్ లో మనము ప్రజలు ఓటేసిర్రు, రేపు మళ్ళీ మీకు ఓటేస్తారు. ఎప్పుడు వేస్తారు మీకు? గతంలో మీరు ఆపోజిషన్ గా ఉండి చేసింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశం కాదు. నేనేమంటున్నా, అపోజిషన్ లో రోజు మాట్లాడుకుంటాం. నేను రోజు ప్రెస్ మీట్ పెడతా, అవతల ప్రెస్ మీట్ పెడతారు. దేర్ ఈస్ లాట్ ఆఫ్ బఫర్ టైమ్ టు డూ దట్ పాలిటిక్స్. బట్ ఈ రోజు పెట్టిన చర్చకు తోడు ఒక అర్థం ఉన్నది. ఆ అర్థాన్ని మనం అర్థం చేసుకొని అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్, ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో మీరు కేంద్ర ప్రభుత్వం మాకు చాలా తక్కువ కొనుగోలు చేస్తుంది మిగతా రాష్ట్రాలతో అంటున్నారు. కానీ ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఏమంటారంటే భారతీయ జనతా పార్టీ దేశంలో అత్యధిక వరి పర్చేజ్ చేసింది, ప్యాడీ ప్రొక్యూర్ చేసింది మన దగ్గరే. 60 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణలో 62 లక్షలు చేస్తే, ఆంధ్రప్రదేశ్లో 24 లక్షలు, తమిళనాడులో 11 నుంచి 12 లక్షలు, మహారాష్ట్రలో 3 లక్షలు, కేరళలో 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే చేశారంటారు. నేనేమంటున్నా భరత్ గారు, డెఫినెట్ గా మన దగ్గర ప్రొడక్షన్ పెరిగింది. మనము యాజ్ పర్ ద ప్రొడ్యూస్ మేడ్ బ్రాట్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది ఫార్మర్. అంటే ఎంత ఉత్పత్తి జరిగిందనే దాని మీద పర్సంటేజ్ మాట్లాడుతున్నాము. ఇవాళ తమిళనాడు 24 లక్షలకి తీసుకోవడానికి కారణం ఏంది? అక్కడ ప్రొడక్షన్ అంతే ఉంది కాబట్టి అంత తీసుకోరు. మన దగ్గర ప్రొడక్షన్ పెరిగింది, రైతులను ఆదుకోమని చెప్పి మనం అడుగుతున్నాము. ఎవరిని? కిషన్ రెడ్డి గారినైనా ఎవరినైనా అడిగేది ఏంటంటే, మన దగ్గర ఇప్పుడు ఈ చర్చ ఎందుకు పెట్టాము? ఈ క్రైసిస్ వస్తుందనే చర్చ పెట్టాము. ఆల్రెడీ వచ్చింది కాబట్టి మీరు పంజాబ్ కి 80% తీసుకుర్రు ప్రొడ్యూస్ ని.
వేరే రాష్ట్రాలు 60-70% తీసుకుంటారు, తెలంగాణకు 40%, 35%, 40% ఎందుకు తీసుకుంటారు? అదే పర్సంటేజ్ లో తీసుకోవాలని మా ఆర్గ్యుమెంట్. లేదు, మీరు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి మా కెపాసిటీ అంత తీసుకోవడానికి లేదు, ఆల్రెడీ మీ ప్రొడక్షన్ ఎక్కువైంది, మీరు వేరే రాష్ట్రాల కంటే 4 times ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు, హౌ కెన్ వి టేక్ ఇట్ అని వాళ్ళు. డిబేట్ ఏంది? ఎండ్ ఆఫ్ ద డే ఫార్మర్ అనేటైనా ప్రొడ్యూస్ చేసిండు, మనం ఫార్మర్ ని అలర్ట్ చేద్దామని ఈ రోజు చర్చ పెట్టినాము. ఎందుకంటే ఇదే క్రైసిస్ ఫ్యూచర్ లో వస్తే ఇబ్బంది అయింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలైపోయి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజ కొనే పరిస్థితి ఉండకపోవచ్చు ముందు రోజులల్లా. నాయకులకు కూడా అలర్ట్ చేస్తాం, ప్రతి గింజ కొంటాం అని అబద్ధాలు చెప్పొద్దు. మీరు వాస్తవం చెప్పడం మంచిది. ప్రతి గింజ కొని ఏడపోదు. లెట్ us talk something. గతం గురించి ప్రతి గింజ కొంటే ఇథనాల్కో లేకపోతే దానికో అమ్ముకోవాలి అంతే. సార్ నేను ఒకటి చెప్తున్నా, గత ప్రభుత్వంలో కొన్న జొన్నలు గాని ఏది గాని 2400 కొంటే 1400 అమ్ముకురు వీళ్ళు నిన్నటిదాకా. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు దాన్ని ఆప్షన్ పెట్టి ఇండియా వైడ్ ఆప్షన్ పిలిచి మధ్యన బ్రోకర్లను దళారులను దెబ్బకొట్టి 2300 అమ్మిండు నిన్న. ఇది మీరు ప్రతి పంటకి 500 మద్దతు ధర కంటే ఎక్కువ ఇస్తామన్నారు, వరికి 500 కంటే ఎక్కువ మద్దతు ధరకు ఇస్తామని చెప్పి ఓన్లీ సన్నవడ్లకే ఇస్తున్నారు, అది కూడా పూర్తిగా ఇవ్వట్లేదు అంటున్నారు. అది ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ రైతు డిక్లరేషన్ లో ఉంది కదా, అది రాహుల్ గాంధీ చెప్పిన దానిలో. డెఫినెట్ సార్, రైతు డిక్లరేషన్ లో ఈ రోజు మనం అనుకున్న పరిస్థితులకు ఏమైపోయిందంటే ప్రొడక్షన్ వన్ సైడ్ క్రాప్ ప్రొడక్షన్ పెరిగి డిమాండ్ అండ్ సప్లైల ప్రాబ్లం వచ్చి మనం చెప్పిన అన్ని కూడా వాస్తవంగా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితికి వస్తున్నాం కాబట్టి ఈ చర్చ జరుగుతుంది ఈ రోజు. ఈ రోజు చర్చ ఏంటంటే, ఒకటి వి హావ్ ప్రామిస్, వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ అనేది యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పరిస్థితులను అర్థం చేసుకోవాలి, మేము చేయలేని పరిస్థితికి వస్తున్నామని మేము ప్రజల మధ్యన పోయి అడుగుతున్నాం కదా. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మనం అంగీకరిస్తున్నారు. అంగీకరించకపోతే ఏమైంది సార్ అంటే, ఇతనే రాజకీయాలు చేసి అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగితే రేపు పొద్దున ప్రజలు ఇప్పుడు మనం క్షమించరు. అపోజిషన్ పార్టీలు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని నేను చెప్తున్నా. శరత్ గారు సార్ లైన్ లో ఉండండి. చామల కిరణ్ కుమార్ రెడ్డి. థ్యాంక్ యూ. శరత్ గారు ఉన్నారు? వినబడుతుందా? మ్యూట్ తీసేసి మాట్లాడు. చామల కిరణ్ గారు చెప్పారు, సరే అప్పుడు అనౌన్స్ చేశాం కానీ ఇప్పుడు పరిస్థితి వేరుంది, ప్రతి గింజ కొంటామని అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు అంటారు. ఉన్న విషయం ఫ్రాంక్ గా చెప్తున్నారు. సరే, ఉన్న విషయం ఇప్పుడు చెప్పడమేంది సార్? ఉన్న విషయం ఇప్పుడు చెప్పడమేంది? ఆనాడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? అందరినీ వడ్లు పండించొద్దు, వడ్లు సాగు చేయొద్దని చెప్పి ప్యాడీ సాగును డిస్కరేజ్ చేసి తన ఓన్ ఫామ్ హౌస్ లో మాత్రం ప్యాడీ కల్టివేషన్ చేసేసి ఎక్కువ ధరకు అమ్ముకున్నాడు. ఈ రకంగా దుర్మార్గం చేసినాడు, అన్ని అబద్ధాలు ఆడినాడు అని మాట్లాడినాడు కదా. ఇప్పుడు ఏ అనుభవంతో మాట్లాడినాడు? ఎన్నడో పదవి చేపట్టినవాడు కాదు, ఏ బాధ్యత నిర్వహించిన వాడు కాదు, ఏ విషయం మీద అవగాహన లేని వ్యక్తి కదా. అట్లా మాట్లాడడం ఎందుకు? ఇవాళ నాకు మీరందరూ సహకరించండి అంటే నువ్వు ఆనాడు అభూత కల్పనలు అభాండాలు ఎందుకు వేసినావు? అక్కర్రాని మాటలు ఎందుకు ఇప్పుడు పబ్లిక్లీ అపాలజీ చెప్పు. ఏమని గతంలో నేను మాట్లాడిన మాట తప్పు, అట్లా మాట్లాడాల్సింది కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాతావరణ పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి కొన్ని విధాన నిర్ణయాల్లో ఒక్కొక్కసారి మేము చెప్పినట్టుగా చెయ్యలేము. ఇది అప్పటి పరిస్థితులను బట్టి విజ్ఞతతో తీసుకోవాల్సిన నిర్ణయం. ఆనాడు కేసీఆర్ చెప్పిన అదే ఆలోచన చేసినాడు, ఇవాళ మేం చెప్పినా అదే ఆలోచనతో చేస్తున్నాం. మేము చేసిన దానికి సారీ, మీరు ఇప్పుడున్న పరిస్థితులలో మమ్మల్ని అర్థం చేసుకోండి అని మాట్లాడమను. తప్పకుండా రైతులందరూ అర్థం చేసుకుంటారు. అంటే నేను చేస్తే కరెక్ట్, నువ్వు చేస్తే తప్పు, నువ్వు చేస్తే తప్పు, నేను చేస్తే కరెక్ట్, ఇది కాదు కదా. రాజకీయం మనం చేస్తున్నామా? రాజకీయం వాళ్ళు చేసినారు. ప్యాడీ కల్టివేషన్ విషయంలో, ఎక్స్టెంట్ ఆఫ్ కల్టివేషన్ లో, ఆల్టర్నేటివ్ క్రాప్స్ విషయంలో, అన్నిట్లలో లేని విషయాలనన్నీ ప్రజలకు చెప్పి ఒక రకంగా రైతులను పూర్తిగా మభ్యపెట్టి ప్రతి గింజ, ప్రతి విత్తనం 9వ తారీఖు నాడు సిగ్నేచర్ పెడతా ఎవడు చెప్పమన్నాడు సార్? కొన్ని అధికారంలోకి వచ్చినాక అన్ని వైట్ పేపర్లు అది ఇది ఇచ్చినాం కదా, మరి అప్పుడు చెప్పొచ్చు కదా, బాబు మేము 15,000 రైతు బంధు ఇయ్యలేము, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో మాకు ఈ కష్టాలై మేము ఒక 6 నెలల తర్వాత అమలు చేస్తాం, లేదా 7 ఏడాది తర్వాత అమలు చేస్తాం చెప్పనుంటివి. నువ్వు యూ షుడ్ హావ్ అనౌన్స్డ్ యువర్ షెడ్యూల్. నువ్వు ఇప్పటికీ రైతు భరోసా అనే లేదు కదా, ఆ రైతు బంధు కూడా తక్కిచ్చి ఏడ్చుకుంటూ ఇస్తున్నావు కదా. అదెందుకు మాట్లాడరు? మేం చేసిన తప్పు ఇది కాదు. ఇట్లా ప్రజా జీవితాల్లో కూడా ఇట్లా పచ్చి అబద్ధాలు మాట్లాడి
ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సాధించడం ప్రజా జీవితం అనదు అని ఒప్పుకో. విజ్ఞుడు, సీనియరు, తెలివి, నువ్వు ఎంత ఏదేమన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డిని కేసీఆర్ ను ఒక పక్క నిలబడితే రేవంత్ రెడ్డి ఎక్కడ కనబడతాడు? తప్పు కదా. నీవు అట్లా చేయడం ఎందుకు? నువ్వు ఇవాళ నువ్వు ప్రతిపక్షాల సహకారం కోరుతున్నావు కదా, ఆనాడు నువ్వు ప్రతిపక్షంలో నువ్వేం చేసినావు? సహకరించినావా? ప్రజలను తప్పుదో పట్టించలేదా? ఇప్పుడు నువ్వు పబ్లిక్లీ చెప్పు, సారీ మేము ఇట్లా చెప్పాల్సింది కాదా అన్నాడు, తెలుసో తెలియక అట్లా మాట్లాడినాం, ఈనాటి పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, ఇప్పుడు నేను ప్రతిపక్షాలను సహకారం కోరుతున్నాను, పోయి అడుగు కేసీఆర్ ను పోయి, అయ్యా నువ్వు నేను చెప్పిన తప్పేనయ్యా, నువ్వు కూడా అప్పీల్ చేయి, నా ప్రజలకు రైతులకు అన్యాయం జరగకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వానికి ఉన్న ఈ ప్రస్తుత పరిస్థితిలో సహాయపడని అడుగు. ఆ రకమైనది అప్పీల్ లేదే. ఎంతసేపు ఎదుటి పక్షం మీద ఎదురు దాడి వేయడము అనేటువంటి ఆలోచన చేస్తే ప్రతిపక్షాల సహకారం ఉండదు సార్. యూ షుడ్ హ్యావ్ గివ్ అండ్ టేక్ యాటిట్యూడ్ ఇన్ ది గవర్నెన్స్. అది ఎవరైనా అంతే. ప్రతిపక్షంలో ఒక మాట, అధికార పక్షంలో ఒక మాట మాట్లాడుతుంటే కాదు. ఇవాళ రైతు వాతావరణం సరిగా లేకపోతే, వర్షాలు పడకపోతే రైతులు తమంతా తామే అర్థం చేసుకొని కల్టివేషన్ తగ్గిస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకటి అనిపిస్తుంది, వర్షాలు బాగాలేకపోతే మరి ఇప్పుడు సన్న బియ్యానికి మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. సన్న బియ్యానికి సరే దొడ్డు బియ్యం కాదు కానీ దేశవ్యాప్తంగా తక్కువ వర్షాలు ఉంటే ఆ డిమాండ్ అయితే పెరుగుతుంది కదా. ఒక్క నిమిషం ఐ వాస్ జస్ట్ టు కంప్లీట్ పర్టికులర్ స్టేట్మెంట్. మీరు సడన్ గా నన్ను మధ్యలో ఆగారు. ఇప్పుడు ఏంటంటే రైతులు కల్టివేషన్ చేయకుండా నువ్వు ఆల్రెడీ ఒక స్పీడ్ బ్రేకర్ పెట్టావు కదా, రైతు బంధు ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి రైతు బంధు ఇవ్వకపోవడానికి కారణము మేబీ నిగూఢంగా ఈ ఆలోచన ఉండింటది. ఏమని రైతులు ఎక్కువగా విరివిగా అట్లనే కల్టివేట్ చేస్తే ఇదంతా మనం కొనలేము, తొందరగా బద్నాం అవుతాం కాబట్టి రైతు బంధు ఇవ్వకపోవడం అనేది ఒక ఆలోచితంగానే ఒక క్రిమినల్ కాన్స్పిరసీగానే ఇవ్వలేదేమో నాకు ఒక అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ స్టాండ్ని బట్టి ఆనాడు చెప్పనుంటే కదా. నేను అనేది ఏమంటే, నీవు ఒక ఎన్నికల ప్రణాళికను ప్రకటించేటప్పుడు ఇప్పుడు ఆయన అడగాలి కదా, దుద్దుల శ్రీపాద తను శ్రీధర్ బాబుని ఎన్నికల ప్రణాళిక రాసినాడు కదా. మరి ఎవరిని ఆలోచించినాడు? అంతమందితో రోజు చర్చలు పెట్టినారు కదా గాంధీ భవన్ లో. ఫుల్ ఈ జనాలు, ఆ జనాలు, కార్మికులు, కర్షకులు అందరితో చర్చలు పెట్టారు కదా. దాన్ని అమలు పరచడానికా లేకపోతే మభ్య పెట్టడానికా? నేను అనేది ఏంటంటే, ఇప్పుడన్నా చిత్తశుద్ధితో ఒక విషయం చెప్పండి రైతులకు, బాబు పరిస్థితి ఈ రకంగా ఉంది, అప్పీల్ చేసుకో, యూ గివ్ వైడ్ పబ్లిసిటీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ మినిస్టర్ ఇస్ టోటల్లీ డిస్సాటిస్ఫైడ్ అని పేపర్లలో వస్తుంది. ఏమని? ఈ శాఖను మేనేజ్ చేయడం నా వల్ల అవ్వట్లేదు, రైతులు నన్ను ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తున్నారు, రైతు బంధు ఇవ్వకుండా ఈ శాఖ నాకు అవసరం లేదు, దయచేసి నన్ను శాఖ మార్చుమని అడుగుతున్నారు అని చెప్పేసి పేపర్లలో చాలా చోట్ల వచ్చింది. ఆయన కూడా తన దగ్గర వాళ్ళతో చాలా సార్లు అంటున్నాడు, రేవంత్ రెడ్డి వ్యవసాయం విషయంలో తీసుకునే నిర్ణయాలంతా అదో రకంగా ఉందబ్బా, అసలు నాతో కూడా మాట్లాడిన పరిస్థితులు కూడా ఏం లేవు, ఆయన ఏదో డిక్లేర్ చేస్తాడు, దాన్ని మనం అమలు చేయాలంటే కష్టం అవుతుందని ఆయన తన అనునాయాలతో మాట్లాడుతున్నాడు. మీరు క్లారిటీ ఇవ్వండి పొజిషన్. యూ అపీల్ టు ద పీపుల్, వీ విల్ ఆల్సో కోఆపరేట్. ప్రతిసారి వీళ్ళ కష్టాలు వచ్చినప్పుడు మనం ఆదుకోవాలనడం ఎందుకండి? ఏమన్నంటే పత్రికల మీద మీరు చర్చ ఎందుకు పెట్టారా, అందుకు పెట్టారా అంటే, నువ్వు ఏం మాట్లాడావు, ఏం చేస్తున్నావు అనే దాన్ని కూడా విమర్శ చేయడము, దాన్ని ప్రజలకు తెలియజెప్పడము. ఎవరైనా పరిస్థితులకు అనుకూలంగానే ప్రవర్తిస్తారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రకమైన పరిస్థితుల్లో ఇట్లాంటి నిర్ణయాలే తీసుకుంటారు. ఈసారి వర్షం పడకపోతే కాళేశ్వరం విలువ తెలుస్తుందా? డెఫినెట్లీ తెలుస్తుంది. దాని ప్రభావం కూడా కొంత ఉంటది. డెఫినెట్ గా వాళ్ళలో రియలైజేషన్ వస్తుంది, వాళ్ళు ఆలోచనలు చేస్తారు. ఈ విషయం ఆలోచించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ అనివార్యమని తెలుసుకొని వాళ్ళు మొదలెట్టారు కొంత కార్యక్రమం. సరే, కొంత పంతానికి పోయినాడు, కచ్చికి పోయినాడు, ఏది ఏమైనా అధికారమే పరమావధిగా పచ్చి అబద్ధాలు మాట్లాడినారు అనే విషయం ఇవాళ తేటతెల్లం అవుతుంది సార్ వీళ్ళ ప్రవర్తన ద్వారా. ఓకే, ఎస్ వి ప్రకాష్ గారు. అదే కొద్దిగా మీటింగ్ నాయిస్ బాగుంది ఇక్కడ. నేను ఎల్ నినో సిచ్యువేషన్ లో కాళేశ్వరం, ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే, సరే విన్నాను శరత్ గారు చెప్పింది కూడా. సరే, పొలిటికల్ విమర్శల కంటే కూడా నిజంగానే ఇవాళ ఎల్ నినో వచ్చినందుకు అది రిపేర్ చేసుకుంటే మేడిగడ్డ డెఫినెట్ గా ఇవాళ ఎంత లేదన్నా కూడా ఒక 60-70-100 టీఎంసీల నీళ్ళైనా కూడా మనము స్టోర్ చేసుకునే వాళ్ళం. శ్రీరామ్ సాగర్ కావచ్చు, మన్లాన్ సాగర్ కావచ్చు, అది కొంత మనకు ఉపయోగపడేది, రిలీఫ్ ఇచ్చేది. అంటే దూరదృష్టి లేకపోవడం కూడా ఇది కారణమని నేను అనుకుంటున్నా. ఇప్పటికైనా దాన్ని వార్ ఫుట్
ఫ్లోటింగ్ లో రిపేర్లు చేసి ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడే మన కాళేశ్వరం అనేది అవసరం అయింది. ఎందుకంటే వర్షాలు బాగుపడ్డప్పుడు కాళేశ్వరం అవసరం లేదు. వర్షాలు లేనప్పుడే అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవడానికి, ఇవన్నీ నింపుకోవడానికి స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ గా కాళేశ్వరం అనేది చేశారు. 3 సంవత్సరాలు అయింది, కనీసం రిపేర్ ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఇంకా పరిశోధనలు పరీక్షల పేరుతోని పోలవరం పూర్తయ్యేదాకా దాన్ని అసలు ముట్టుకునే పరిస్థితే లేదు ఆడ. ఎందుకంటే గోదావరి డెల్టా కోసమే గోదావరి నీళ్ళు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇప్పటికైనా ప్రజలు, ఇతర మేధావులు కానీ, విశ్లేషకులు కానీ, శరత్ లాంటి వాళ్ళు కానీ ఈ మేడిగడ్డం తొందరగా కాదు, ఎందుకు కూలింది ఏందనేది వేరే విషయం. ఎప్పుడైనా ఎంక్వైరీ జరుగుతూనే ఉంటుంది. ఆ రిపోర్ట్లు ఎప్పుడైనా రానియండి, పనిష్మెంట్ ఇవ్వచ్చు. కానీ ముందైతే రిపేర్ చేయాలి కదా. చేయకుండా ఇట్లాంటి ఎల్లినో వచ్చినప్పుడు మీరు పంటలు వేసుకోవద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతకుమించి ఏం చేయలేం. కానీ ఆ పరిస్థితి రాకుండా నివారించే అవకాశం రేవంత్ రెడ్డి గారికి ఉండే, దాన్ని ఆయన ఉపయోగించుకోలేదు. ఇప్పటికైనా మళ్ళీ 2వ సంవత్సరం కూడా కరువు వచ్చినప్పుడు తట్టుకునే విధంగా ఈ స్టోరేజెస్ అన్ని నింపుకున్నట్టయితే దాదాపు గోదావరిలోనే మనం ఇవాళ 100 టీఎంసీలు నింపుకునే పరిస్థితి ఉన్నది. ఎక్కడి నుంచి తుపాకులగూడెం దగ్గర నుంచి ఇవాళ ఖానాపూర్ వరకు, ధర్మపురి వరకు కూడా నీళ్లను నింపుకునే అవకాశం ఉంది గోదావరిలో. మరి అటువంటిప్పుడు ఆ అవకాశాన్ని చేతులారా జారవిడ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా ఇప్పుడు అంతకంటే ఆయనకు చెప్పడానికి ఏం లేదు. ఇక నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా, కేసీఆర్ గారే 3వ సారి ముఖ్యమంత్రి అయి ఉంటే అది ఎప్పుడో రిపేర్ అయ్యేది. ఖచ్చితంగా ఇవాళ ఎల్నినో ఎదుర్కోవడానికి ఒక 50% తెలంగాణ అయినా కూడా సస్యశ్యామలంగా ఉండేది, నీటి కొరత అనేది లేకుండా ఉండే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఆ దూరదృష్టి అనేది ప్రభుత్వానికి లోపించింది. మిగిలిన వాళ్ళు చెప్పిన విషయాల్లో చాలా ఇవాళ మనం పాటించాల్సిన అవసరం ఉంది. కిరణ్ గారు చెప్పినా, ప్రకాష్ రెడ్డి గారు చెప్పినా, తర్వాత అక్కడ మా రవిశంకర్ చెప్పినా కూడా అవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వము ప్రజల కోసం ఆలోచించాలి తప్ప కేసీఆర్ గురించో ఇంకోరి గురించో తప్పు పట్టడానికి కాదు కదా. సో కాబట్టి క్షమాపణలు ఇవన్నీ తర్వాత సంగతి. ముందు ఇటువంటి పరిస్థితి మళ్ళా రానియకుండా దూరదృష్టితోని, ఒక విజన్ తోని పరిపాలకులు వ్యవహరించాలనేది నేను చెప్పదలుచుకున్నా భరత్ గారు. ఓకే. సో ఈ రిపేర్ ఒకవేళ కాళేశ్వరం స్టార్ట్ చేస్తామన్నారు కాబట్టి చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది మేడిగడ్డ? అది స్టార్ట్ చేస్తే మనకు ఒక 4-5 months లో కంప్లీట్ అవుతుంది. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పోలవరం కంప్లీట్ అయ్యేదాకా, అంటే కనీసం స్టోరేజ్ డెల్టా కోసం కావాల్సిన స్టోరేజ్ వచ్చేదాకా ఇది ఇట్లాగే పెడతారు. ఏదో ఒక పేరుతో దాన్ని టెండర్స్ ఆలస్యం చేయడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కరెక్ట్ గా చేస్తే 5 months వర్క్ భరత్ గారు. అది ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా, అంటే కొంత కాలాతీతం అయినా కూడా, ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా వర్షాలకు కొద్దిగా ఇబ్బంది అయినా కూడా నెక్స్ట్ March, April వరకు కంప్లీట్ చేయొచ్చు. కానీ టెండర్ల పేరుతో లేట్ చేస్తే మాత్రం నెక్స్ట్ ఇయర్ కూడా కంప్లీట్ కాదు. ఎన్నికలకు ముందు కంప్లీట్ చేయాలనేది బహుశా రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉండి ఉంటుంది. అప్పటికి పోలవరంలో కూడా కొంత స్టోరేజ్ వస్తుంది కాబట్టి ఈ రెండింటికి లింక్ ఉన్నది. అది కేవలం తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయదలుచుకుంటే ఆయన ఫస్ట్ ఇయర్ లోనే చేసేవాడు. ఆ సమర్థుడు కూడా, చేయగలిగిన సమర్థుడు కూడా ఆయన. పేరే మేస్త్రి కదా, మేస్త్రి కడతాడు కదా, కానీ ఆయన ఆ మేస్త్రి లాగా ఆలోచిస్తలేడు. ఆయన హైడ్రాల మేస్త్రీలు కడతారు, కూలగొట్టారు. కానీ రేవంత్ రెడ్డి కూలగొట్టి నేను మేస్త్రిని అంటున్నాడు. ఇలా కూలగొట్టడానికి మేస్త్రీలు అక్కర్లేదు, బుల్డోజర్ చాలు. ఓకే ఓకే ఓకే. సో చూద్దాం. రవిశంకర్ గారు, సో ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది సరే అప్పుడు ఏదో అన్నారు, బట్ ఇప్పుడైతే ఉన్న వాస్తవం చెప్తాం అని చెప్తున్నారు. ఒక గింజ కూడా చివరి గింజ వరకు కొంటామని అబద్ధం చెప్పట్లేదు కదా అని అంటున్నారు. క్లియర్గా ఉన్నారు, క్లారిటీగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి తగ్గట్టుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి సంగతి, ఊసర వెళ్ళేలాగా రంగులు మార్చే, మాట మార్చే పద్ధతి ఒక్క రేవంత్ రెడ్డి గారికే సూట్ అవుతుంది. మరి వాళ్ళ గురువు గారైనటువంటి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో నడుస్తుంది కనుక ఆయనకు రైతులన్నా, నీళ్ళన్నా, ఇవన్నీ ఏది ఇంట్రెస్ట్ ఈ తెలంగాణను బాగు చేయాలనేటువంటి ఆలోచన లేని ముఖ్యమంత్రి మన తెలంగాణలో ఉండడం దురదృష్టకరం. నిజంగా చాలా బాధ. ఇట్లాంటి మాటలు మాట్లాడాలంటే నాకు కూడా చాలా బాధ ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఆయన తనకు అవగాహనతో నడపాల్సినటువంటి బాధ్యత, అన్ని సామాజిక వర్గాలు, అన్ని రంగాలను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ అన్ని రంగాలలో నంబర్ 1 గా తీసుకెళ్లినటువంటి కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఎంత అద్భుతమైన రీతిలో జరిగిందో యావత్ ప్రపంచానికి తెలుసు. అటువంటి తెలంగాణని ఇవాళ అన్ని రంగాలలో వెనుక తీసుకుపోయి 20 ఏళ్ల వెనుకకు నెట్టేసినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం, బాధపడుతున్నాం కూడా. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెంటనే ఆ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను మరమ్మతులు చేసి బాగు చేస్తే
ఎంతటి కరువు కాటకాలు వచ్చినా ఎటువంటి పరిస్థితులు భిన్నమైనా కూడా తాగునీటికి కొరత లేకుండా చేసుకోవచ్చు. మరి ఆయన చెప్పినట్టు నిన్న వారం రోజుల కింద 10 రోజుల కింద మాట్లాడిన మాటనే కదా ధాన్యాన్ని గింజ వరకు కొంటామని చెప్పి. కనుక అది కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం రుద్దుకోవడం కాకుండా రైతుల సంక్షేమం కోసం ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కనుక వెంటనే వారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ధాన్యాన్ని ఇప్పుడుకైనా వచ్చేసరికైనా కొనుగోలు చేయాలి. అయితే రైతు వేదికలను గతంలో ఇప్పటికీ దేశంలో ఎక్కడ కూడా రైతు వేదికలు లేవు, ఒక్క తెలంగాణలో ఉన్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను కూడా కేసీఆర్ గారు ఆనాడు పెట్టి మరి ఎటువంటి పంటలు వేయాలి, అక్కడ ఉన్న నేలలేంది, ఏ రకమైన పంటలు వేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది అని చెప్పి రైతు వేదికలను పెట్టిండు, కర్షక దేవాలయాలను చేస్తే దాన్ని సరిగా సద్వినియోగం చేయలేనటువంటి పరిస్థితి, కనీసం రివ్యూలు చేసే పరిస్థితి, ఎంత ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే ఎంత వస్తుంది, రైతుకి ఎట్లా లాభం చేద్దాం అనేటువంటి సోయలేని ప్రభుత్వం ఇలా రైతు బంధు ఎగ్గొట్టిన పరిస్థితి, రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కొంత తెలుసుకొని ముందైనా మంచి పరిపాలన ఈ తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజలకు అందించాలని మీ జీ న్యూస్ ద్వారా నేను కోరుతా ఉన్నాను. రైట్ థ్యాంక్ యూ. శరత్ గారు జస్ట్ 1 minute క్లోజ్ చేయాలి. కాళేశ్వరం రిపేర్ మీ నియోజకవర్గంలోనే ఉంది, చెన్నూరులో. అవుతుందా ఈ సీజన్ లో? ఏమనిపిస్తుంది? సాయిల్ టెస్ట్ ఏదో చేస్తున్నారు. కాదు ఈ సీజన్ లో కాదు, చేయాలన్నటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి మొదటి నుంచి లేకుండే. ప్రభుత్వం ఇట్ వాజ్ వెయింగ్ దేర్ సిచ్యువేషన్స్, అంతే. వాళ్ళు అవసరాన్ని బట్టి, అంటే మొత్తం కాళేశ్వరాన్ని రిపేర్ చేయకపోవడం అనేది డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు అడిగినారు ఎందుకు ఇంతకాలం ఆలస్యమైంది అనే ప్రశ్నలు వేసినారు. కాబట్టి టు మీట్ దట్ రిక్వైర్మెంట్ ఏదో కొంత చేసినారు. అది కంటి తుడుపు చర్య. ఇట్ ఈస్ నాట్ an honest endeavor by the government. So కాబట్టి ఇప్పుడైనా you should realize the necessity. Of course the allegations of corruption, misuse of funds, all that can be taken care of in a different way altogether. అంతేగాని వర్క్ మాత్రం ఆపొద్దనేది నా ఆలోచన సార్. రైట్, థ్యాంక్ యూ శరత్ గారు. అదేవిధంగా సుంకె రవిశంకర్ గారు, అంతకుముందు జాయిన్ అయిన వి ప్రకాష్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో ఒకటి రెహనా, ఈ వరి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, మరి రైతులు ఆలోచించాలి. ఒకటి ఎల్నినో ప్రభావంతో నీళ్లు అంత అవైలబిలిటీ ఉండదు ప్రాజెక్టులో అన్నది ఒక అంచనా. కానీ ఏంటంటే ఒకటి కరువు దేశవ్యాప్తంగా వచ్చినప్పుడు ప్యాడీ ప్రొడక్షన్ దేశవ్యాప్తంగా కూడా తగ్గుతుంది. సో సన్న బియ్యం వేస్తే కనుక కొంచెం బెనిఫిట్, తినే బియ్యం, ఎందుకంటే అందరూ తినడానికైతే మనం కావాలి కదా. సో అది వేసేది ఏదో ప్యాడీ 100% సన్న బియ్యం వేస్తే కనుక డెఫినెట్గా ఈసారి డిమాండ్ కూడా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ ఇండియా మొత్తం కరువు ఉంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాను, గుజరాత్, మహారాష్ట్ర అన్ని చోట్ల కరువు ఉంది. కాబట్టి కొంచెం ఆ సన్న బియ్యంకు డిమాండ్ అయితే ఉండే అవకాశం ఉంది. మిగతా పంటలు, అన్ని పంటలకు కూడా ఒకసారి కరువు వచ్చినప్పుడు డిమాండ్ కూడా వస్తుంది. బట్ దీనిలో మనకు ఎక్కడైతే నీటి సౌకర్యం అవైలబుల్ ఉంది కొంత, ఎందుకంటే బోర్వెల్స్ ద్వారా తెలంగాణలో వ్యవసాయం కాబట్టి ఆ దిశగా ఆలోచించి ఎక్కడైతే అవైలబుల్ ఉందనుకుంటారో అక్కడ సన్న వడ్లు కనుక పండిస్తే ప్రభుత్వం చెప్పినట్టు బోనస్ వస్తుంది, డిమాండ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కరువు సమయాల్లోనే పంటలన్నీ కూడా తక్కువ అవుతాయి. మొన్న రికార్డు ప్రొడక్షన్ కాబట్టి అన్ని ప్రాబ్లం, మొక్కజొన్న ప్రాబ్లం వచ్చింది, జొన్నల ప్రాబ్లం వచ్చింది, ప్యాడీ ప్రాబ్లం వచ్చింది, రైతుకు రేట్ రాలే, మిర్చి మంచి రేట్ వచ్చింది, పసుపు రేట్ వచ్చింది. సో ఇటువంటి సమయంలో రైతు తెలివిగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే, సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను క్లోజ్ చేసింది. మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధరలు $100 దాటుతాయా? బ్రేక్ తర్వాత చర్చిద్దాం.